అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదం, పంచమ వేదం, అత్యద్భుతమైనటువంటి ధర్మ మార్గం, వెలకట్టలేనటువంటి నీతి శాస్త్రం, ఆచరించవలసినటువంటి ఆచార శాస్త్రం. ఎలా చెప్పుకున్నా కూడా సంపూర్ణ మహాభారతానికి మించినది ఇంకొకటి ఉన్నది అని మనకు అనిపించదు. అద్భుతమైనటువంటి ఆది సభా పర్వాలు పూర్తి చేసుకున్నాం. చంద్రవంశం చరిత్రని చాలా జాగ్రత్తగా తెలుసుకున్నాము. ఎన్ని వారాలైందో ప్రారంభించుకుని, వనపర్వమే బోలెడన్ని వారాల నుంచి నడుస్తుంది. ఎప్పటికవుతుందో ఇంకా సగం కూడా కాలేదు. వనపర్వం అడవికి వచ్చేసారు, బాధపడుతున్నారు. అందరూ ఉన్నారు, ఎదురుగా అందరూ ఉన్నారు, బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. అప్పుడప్పుడు వీళ్ళని చూడ్డానికి మహాత్ములందరూ ఇక్కడికి వస్తున్నారు. కృష్ణ భగవానుడితో సహా ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు. అరణ్యంలో చాలా బాగా జరిగిపోతుంది నిజంగా చెప్పాలంటే. కాకపోతే గుండెలో ఒక బాధ, ఎక్కడో ఒక బాధ, మోసపోయాము అనే బాధ, తట్టుకోలేనటువంటి శోకం. ఏమీ అపకారం చేయలేదే ఎవరికి, ధర్మ మార్గం తప్ప మరేదీ తెలియదు. అవతల వాళ్ళు మనని ఈసడించుకున్నా, అవతల వాళ్ళు మనని బాధ పెట్టినా, ఎంత చేసినా మళ్ళీ నా తమ్ముళ్ళు అని చెప్పేసి ప్రేమగా చూసుకునేటటువంటి ధర్మరాజు. చిన్నప్పటి నుంచి అందరూ కలిసే ఆడుకున్నారు కదా, అందరూ కూడా అన్నదమ్ముళ్ళే. ఇప్పుడు మనకు కూడా చుట్టాలలో చాలా మంది ఉంటారు. ఎన్నిసార్లు కొట్టుకుని తిట్టుకున్నా చుట్టాలంటే ఒక రకమైనటువంటి అభిమానం అయితే ఉంటుంది కదా. చాలా మంది చుట్టాలని వదలడానికి ఇష్టపడరు, ఎందుకంటే మెమోరీస్ వాళ్ళతో అలా ఉంటాయి కదా. ఒకసారి బాలేరు, ఒకసారి బాగున్నారు, ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందితో మనకు మరింత బంధం కూడా ఏర్పడడం అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు అసలు వదలలేము. ఇక్కడ పాండవుల విషయం చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో ఇంకా ప్రేమలు ఎక్కువగా ఉండేటటువంటి రోజులు. ఒక్క భీముడి విషయం లోపల కాస్త అందరూ భయపడుతూ ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఆడుకునేవాళ్ళు. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఎక్కడో కొంత బాధ, ఎందుకంటే వీళ్ళ నాన్నగారు లేరు. అమ్మ 5గురిని తీసుకుని రావడం వెనక్కి. అదృష్టవశాత్తు వీరిని చక్కగా స్వాగతించారు హస్తినాపురంలోకి. స్వాగతించిన తర్వాత పిల్లలందరూ కలిసి పెరిగారు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయలేదు. తండ్రి లేడు అనే ఒకే ఒక బాధ తప్ప వీరికి మరి ఏదీ లేదు. ఎవరో షేర్ చేస్తున్నారండి, స్క్రీన్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారండి, దయచేసి చేయకండి. సో తండ్రి లేడు అనేటటువంటి బాధ తప్ప ఇక మరి ఏదీ లేదు. అందుకని చెప్పేసి అర్జునుడు వీళ్ళు వాళ్ళు తాతగారిలోనే తండ్రిని చూసుకునేవాళ్ళు. పాపం తాతగారు కూడా అంతకంటే ఎక్కువ ముద్దు చేసేవారు. ఎందుకంటే తండ్రి లేని పిల్లలు ప్రతిదానికి తన దగ్గరికే వస్తూ ఉంటారు. దానికి తోడు బుద్ధిమంతులు, ధర్మపరాయణులు. ఇది కాక గురువు దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉన్నది 5గురే అయినప్పటికీ కూడా కౌరవుల కంటే కూడా ఎక్కువ పేరును తెచ్చుకున్నారు. అందరినీ కౌరవులనే అనాలి మనము. అయితే పాండవులు అని కొద్దిగా ఈ 5గురిని చెప్పడానికి మనం పాండవులు అంటాం, కానీ అందరూ కూడా కురువంశం వాళ్ళే. సో వారికంటే కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వస్తాయి అనేటటువంటిది ఆశ్చర్యం. విదురుడు ఎంతసేపు కూడా తెలుసు ఆయనకి ధర్మం 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 ఎటువైపు ఉంది అనేది. ధృతరాష్ట్రుడు తన కుమారుడు అనేటటువంటి ప్రేమ లోపల మునిగిపోతూ ఉంటాడు. మధ్య మధ్యలో తనకు తెలిసి వస్తోంది తను తప్పు చేస్తున్నాను అన్న విషయం. తప్పు చేస్తున్నాను అని తెలిసినప్పుడు మనిషి మారాలి. అందరికీ కూడా ఏదో ఒక సమయంలో నేను తప్పు చేస్తానని తెలిస్తే మంచిది. చాలా మంది తప్పు చేస్తూ కూడా దాన్ని కప్పేస్తూ ఉంటారు. మాటలతో కప్పేస్తూ ఉంటారు, జనాల దగ్గర కప్పేస్తూ ఉంటారు, ఉక్రోషంతో కప్పేస్తూ ఉంటారు, దాన్ని క్రోధంలోకి దించి కప్పేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించినట్లయితే ఇతడు మాత్రము బాధపడుతూ ఉంటాడు, తన నిస్సహాయతకు బాధపడుతూ ఉంటాడు. కానీ అసూయని మాత్రం వదులుకోలేకపోతాడు ధృతరాష్ట్రుడు. మరి తల్లి గాంధారి, అన్ని రకాల విషయాలు తెలిసినటువంటి ఆవిడ, కుంతీదేవికి భర్త లేడు, కానీ కుంతీదేవి మీద కూడా
ఆవిడకి ఒక రకమైనటువంటి ఈర్ష్య. ఎందుకంటే కుంతిదేవి చాలా పరిణతి చెందినటువంటి వనిత. ఆవిడని చూసినప్పుడల్లా ఈవిడ బాధపడుతూ ఉండేది గాంధారి. ఇదే గాంధారి పంచపాండవులు పెళ్లి చేసుకున్నటువంటి ద్రౌపదిని చూసి చాలా బాధపడుతూ ఉండేది. అసూయ కక్కేస్తూ ఉండేది. ఇంత అసూయ, ఇంత దుర్మార్గమా? జూదం కోసం అని చెప్పేసి వాళ్ళ ఊర్లో వచ్చినప్పుడు ఒక మహారాణి లాగా వచ్చినటువంటి ద్రౌపదిని ఒక్క పాచికల ఆట దాసి కంటే కూడా అన్యాయమైనటువంటి స్థాయికి దింపింది. నిండు సభకి అందరి ముందు జుట్టుపట్టి ఒక ఏకవస్త్రాన్ని తీసుకురావడం అనేటటువంటిది ఎంత దురదృష్టం. దానికి తోడు వారు చేసేటటువంటి చెడు చేష్టలు, భర్తల ముందు అవమానం, భర్తలకి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయం. ఇంత దారుణమా? ప్రేమించిన వాళ్ళే ఇంత మోసం చేస్తారా ప్రపంచంలో? అయినప్పటికీ కూడా ధర్మ మార్గానికి కట్టుబడి ఉన్నాడు ధర్మరాజు. ఎన్నోసార్లు భీముడు చెప్తాడు, అన్నయ్య 13 నెలలు గనక వనవాసం చేస్తే 1 నెల = 1 సంవత్సరం అయిపోయింది, మనం వెళ్ళిపోయి కొట్టేద్దాం వాళ్ళందరినీ, కుమ్మేసుకుందాం, తన్నేసుకుందాం. ధర్మరాజు ఒప్పుకోడు. నా మాట ఇదొక్కటి నెగ్గించండి. అంతేకాకుండా ధర్మరాజు అడవిలో కొంత సంతోషంగా కూడా ఉంటాడు. అందరితోటి రకరకాల విషయాలు తెలుసుకుంటూ. ధర్మం గురించి తెలిసిన వాడికి ధర్మమే కావాలి అనిపిస్తుంది. నేను ఎప్పుడు మా మిత్రులతో జోక్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా, మీరంతా కూడా మా బ్రాహ్మణ చేతుల్లో మన పుస్తకాలు పెట్టేసి మా ల్యాండ్స్ అన్ని గుంజుకున్నారు అని చెప్పేసి మా మిత్రులందరితోటి జోక్స్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ అదే జరిగింది. ధర్మరాజుకి ధర్మం కావాలి. అక్కడ రాజ్యం పోయింది అనే బాధ కంటే కూడా తనకి ఇంత పెద్ద అవమానం జరిగిందనే బాధ ఉన్నప్పటికీ కూడా తను ఏమనుకుంటాడు, 13 ఏళ్ళు అయ్యి మనం వెళ్తే మనం మాట మీద నిలబడ్డాం కదా, మా పెదనాన్న ఏదో రకంగా మనకి ఎంతో కొంత న్యాయం చేస్తాడులే అని ఎన్నోసార్లు అంటాడు ఇందులో. కానీ మరి జరిగిన అవమానానికి ప్రతీకారం లేకపోతే ఎట్లాగా? మరి క్షత్రియులు మనలోనే, మామూలు మనుషులలోనే ఎంతో ప్రతీకార వాంఛలు ఉంటాయి. అటువంటిది రాజసమే వారి జయంగా బతుకుతున్నటువంటి క్షత్రియులలో ఎలా ఉండాలి? అద్భుతమైనటువంటి రాజా ప్రసాదాలలో బతకాల్సినటువంటి వారు వచ్చేసి అరణ్యంలో అత్యంత దారుణంగా క్రూర మృగాలను వేటాడుతూ దొరికిన వస్తువులను దొరికినట్టుగా తింటూ ఎంతో మందిని మళ్ళీ పోషించే బాధ్యతను నెత్తి మీద వేసుకుని ఇటు అవమానాన్ని అంచుకుంటూ బతకడం ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ధర్మరాజు ఎప్పుడు బ్రాహ్మణులతో మాట్లాడుతూ ఉన్నా కూడా ద్రౌపది బాధపడుతూ ఉండేది. ఏం జరుగుతోంది, ఈయన మళ్ళీ మెత్తగా అయిపోతాడేమో అని. మళ్ళీ కాస్త రెచ్చగొట్టడం. రెచ్చగొట్టిన ప్రతిసారి మళ్ళీ ఈయన వారి బాధ అర్థం చేసుకుని వాళ్ళని అనునయించడం. ఇలా జరుగుతోంది. చివరికి అప్పుడు ఏమైందంటే అర్జునుడిని వాళ్ళు అడుగుతారన్నమాట, నువ్వు దివ్యాస్త్రాలు సంపాదించుకురావాలి. ఎందుకంటే అక్కడ రాజ్యంలో పేరు తెచ్చుకుంటున్నాడు దుర్యోధనుడు, మంచిగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు, కావలసినంత డబ్బు ఉంది, హ్యాపీగా ఉన్నారు, 100 మంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు, రాజ్యాన్ని చక్కగా డివైడ్ చేసుకుని పరిపాలిస్తున్నారు, అన్ని రకాల బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు, చక్కగా పరిపాలిస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగానూ చెడ్డ పేరు లేదు. రేపు చాలా మంది వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది యుద్ధం లోపల. కాబట్టి అర్జున, నువ్వు వెళ్ళి తప్పకుండా నువ్వు దివ్యాయుధాలు తెచ్చుకోవాలి. ఇంకా ఇప్పటికీ కూడా కర్ణుడు ఆ విల్లు వదిలేటప్పుడు వచ్చేటటువంటి శబ్దము నా చెవుల్లో మారుమోగుతూ ఉంది. ఒక్కొక్కసారి నాకు ఆ శబ్దం వినిపించినప్పుడల్లా నిద్ర కూడా పట్టదు. ఇవన్నీ వేదవ్యాసుడు మనకు తెలిపినటువంటివి. ఇవన్నీ మనకు నిజంగా తెలియవు, ఇలా అన్ని ఉన్నాయా అని చెప్పేసి. ఎంతసేపు కూడా అన్నయ్య అన్నయ్య అంటే గౌరవంగానే ఉన్నారు అంటారు కానీ ఈ రోజుల్లో అన్నదమ్ములాగానే ఆ రోజుల్లో కూడా కొట్టుకునేవాళ్ళు. సో కొంత బాధ, కొంత సరదా, ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం ధర్మరాజు నీతులు అడుగుతూ, నీతి నియమాలు ధర్మాలు మరింత వివరంగా తెలుసుకుంటూ ఉంటాడు. మరి అంతలోనే సెల్ఫ్ పిటి, నాలాంటి దౌర్భాగ్యం లేడు, నా వల్లనే వీళ్ళందరూ పాడయ్యారు అని మళ్ళీ తనలో తానే కృషించిపోవడం. మళ్ళీ మిగతా బ్రాహ్మణులందరూ ఆయనని సర్ది చెప్పడం, నలమహారాజు చరిత్ర లాంటి చరిత్రలు చెప్పడము. సరే, ఇదే సమయానికి అర్జునుడు తన యాత్రలు కొనసాగించాలి, తన దివ్యాస్త్రాలు సంపాదించాలి అని అర్జునుడిని వదలలేరు ఎవరు. ఎందుకంటే అందరికీ ఇష్టమైనటువంటి వాడు అర్జునుడు. అర్జునుడు వెళ్ళిపోయినప్పటి నుంచి వీరు ఏ పని చేసినా ప్రతి మాట అర్జునుడి గురించే ఆలోచించుకుంటూ, అర్జునుడి గురించే బాధపడుతూ, అర్జునుడినే తలుచుకుంటూ సమయాన్ని గడుపుతున్నారు. అర్జునుడు వెళ్ళాడు చక్కగా. ముందుగా ఇంద్రుడి గురించి తపస్సు చేసి, ఇంద్రుడు ప్రత్యక్షమైన తర్వాత శివుడి గురించి వెళ్ళి, శివుడి గురించి ప్రదక్షిణ చేసుకుని, శివుడిని పాశుపతాస్త్రము, ఇంద్రాస్త్రము రుద్రాస్త్రము తీసుకుని, ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అనేక రకాల ఆయుధాలు సంపాదించుకోవడమే కాకుండా రకరకాల విద్యలు నేర్చుకుంటాడు. తను ఉన్నటువంటిది స్వర్గలోకం అయినప్పటికీ కూడా
పూర్తి స్థాయి ఇంద్రియ నిగ్రహాన్ని ప్రదర్శించడము, ఊర్వశి చేతిలో శాపానికి గురి కావడం కూడా మనం చూసాం. అంటే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే, అర్జునుడు మహానుభావుడు. అర్జునుడు ఇంద్రుడు అంశనే కాదు, అర్జునుడు భగవంతుడు అంశ. అర్జునుడు విష్ణుమూర్తి అంశ. మనందరికీ తెలిసినట్టుగా ఇంద్రుని కుమారుడే, కరెక్టే. కానీ విష్ణుమూర్తి అంశ. అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు, పాండవులందరిలో నేను అర్జునుడిని అని చెప్పేసి. అందుకే అర్జునుడు అంటే శ్రీకృష్ణ భగవానుడికి అంత ప్రేమ. అటువంటి అర్జునుడు అక్కడికి వెళ్తాడు, చిత్రసేనుడితో చక్కటి స్నేహం అవుతుంది. ఆయన ద్వారా రకరకాల గాంధర్వ విద్యలన్నీ నేర్చుకుంటాడు. నృత్య విద్య, సంగీతము, నృత్యము ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుని చాలా అద్భుతంగా తన స్కిల్స్ అన్ని కూడా డెవలప్ చేసుకుంటాడు. శాపాన్ని కూడా అజ్ఞాతవాసంలో ఉపయోగించుకోవచ్చులే అని తన తండ్రి గారు చెప్తే చాలా సంతోషపడ్డాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు అవన్నీ నేర్చుకుంటున్న సమయం లోపల మరి తన యొక్క బాగోగుల గురించి అన్నకు చెప్పమని చెప్పి లోమశుడు లేదా రోమశుడు ఇంద్ర సభలో ఆయన అర్జునుడిని చూస్తాడు. చూసి ఇంద్రుడిలాగా వెలిగిపోతున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆనందంతో మురిసిపోతూ అప్పుడు వారికి చెప్తారన్నమాట. ఇంద్రుడు ఒక పనిస్తాడు, వెళ్ళి కాస్త భూలోకం లోపల వాళ్ళ అన్నగారు ఉన్నారు, ఆయన అర్జునుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు, ఆయనకు అర్జునుడి యొక్క వృత్తాంతం అంతా చెప్పు, ఆయనను తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పు. తీర్థయాత్రలు అనేటటువంటివి ఎన్నో పాపాలను పోగొడతాయి, ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనగానే అప్పుడు లోమశుడు భూలోకానికి రావడము, ధర్మరాజుకు అన్ని విషయాలు తెలియపరచడము, ఆ తర్వాత వారిని తీసుకుని అనేక యాత్రలకు ఎక్కడి వరకు బద్రికావనం వరకు అన్ని రకాల యాత్రలు చేస్తూ 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 గత వారం మనము గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామిని చూశాడని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ పుష్పాలు తను కుబేరుడి యొక్క సైన్యాల్లో చాలా మందిని చంపేసి, అందులో మణిమంతుడు అని చెప్పేసి ఇతని క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు ఎవరికి, కుబేరుడికి, అతన్ని కూడా చంపేస్తాడు. సరే ఈ సమయం లోపల వీళ్ళందరూ వెతుక్కుంటూ వస్తారు. మొత్తం మీద ఏమయ్యాడు, తమ్ముడు రాలేదు ఇంకా అని చూస్తే ఈ కుబేరుడున్న స్థానానికి అందరూ వస్తారు. ఇక్కడి వరకు మనం గత వారం తెలుసుకున్నాం. ఇదే ఈ వారం వచ్చారు తమ్ముడు, అదే ఈయన చూసారు తమ్ముడు అంటూ వెతుక్కుంటూ వచ్చారు. వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ కనిపించాడు భీముడు. కనిపించగానే అప్పుడు చూశాడు, ఇంతమందిని నువ్వు చంపుతాయి, దానిలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా అయ్యయ్యో వీళ్ళందరినీ నువ్వే కదా చంపింది అని చెప్పేసి, మణిమంతుడు కూడా మరణించాడు కదా అని బాధపడి తిడుతూ ఉంటాడు ధర్మరాజు. నీ లోపల కోపము, ఆవేశం అనేటటువంటిది ఉంది భీమ, ఇది నువ్వు అణుచుకోకపోతే ఇది ఎప్పటికైనా కూడా మనకు ప్రమాదాన్ని ఇస్తుంది. పుష్పాల కోసమని నువ్వు ఇంత గొడవ పడాలా, అడిగితే కుబేరుడు ఇస్తాడు కదా అంటే అవును ఇచ్చాడు అంటాడు. మరి కుబేరుడు ఇచ్చినందుకు మరి నువ్వు అడగకుండా పర్మిషన్ తీసుకోకుండా ఇది ఇంత మందిని చంపడము, ఇంత హింస చేయడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని తిడుతూ ఉంటాడు. ఇంతలోకి కుబేరుడు వచ్చి అంటాడు అనమాట, ఏమీ బెంగలేదు, బాధపడవలసినటువంటి అవసరం లేదు, అదిగో ఆ చనిపోయిన వ్యక్తిని చూడు అంటే చూస్తే అప్పుడు మణిమంతుడు కనిపిస్తాడు అనమాట. కనిపించగానే ఏంటి అంటే అతను అంటాడు, నాకు శాపం ఉన్నది, ఒక శాపము, ఆ శాపం ఈ భీముడి చేతి లోపల నేను దెబ్బలు తినడం వల్ల పోయింది. అప్పుడు ఈయన అడుగుతాడు అనమాట ధర్మరాజు, ఏంటి ఆ శాపం, ఏం జరిగింది అని. అంటే ఏమీ లేదు, ఒకప్పుడు అనుకోకుండా నేను అగస్త్యుడి మీద నేను ఉమ్మడం జరిగింది, దానివల్ల అతను నాకు పెద్ద శాపం పెట్టాడు. ఆ శాపాన్ని నివారణ ఏంటంటే నేను భీముడి చేతిలో మరణించాలి అని చెప్పి ఇప్పుడు నాకు ఆ రాక్షస జన్మ పోయింది, ఇప్పుడు మళ్ళీ నేను గంధర్వుడిగా ఉండిపోయాను అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే ఇంకా చాలా సంతోషం, ఇంకా అందరూ సంతోషపడతారు. అప్పుడు కుబేరుడు అంటాడు, ఇక్కడే ఉండు, నువ్వు ఏమీ బెంగలేదు, అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదు, అతను శాపవశాత్తు మరణించాడు, అతను ఇప్పుడు బతికాడు, కాబట్టి ఈ ప్రాంతంలోనే మీరు ఉండండి, సకల సుఖాలు అనుభవించండి, అన్ని కార్యాలు మీకు నెరవేరుతాయి, త్వరలోనే అర్జునుడు కూడా వస్తాడు. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలోనే అరిష్టిసేన ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో కూడా ఉండండి, తప్పక నేను మీ తమ్ముని చూశాను, అతను తప్పకుండా త్వరలో వస్తాడు, అప్పటి వరకు ఇక్కడే ఉండండి, చక్కగా ఆనందంగా ఉండండి అంటాడు. కుబేరుడు అంటే ఒక్కసారి కొద్దిగా మీకు మళ్ళీ ఒకసారి మీ మెమొరీ రిఫ్రెష్ చేస్తాను. మన బద్రి ఉంది కదా, బద్రికి కొద్ది వెనుకనే కుబేరుడు ఉంటాడు, అలకాపురి అని చెప్పి చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా, అందరూ ఎప్పట్లాగానే మర్చిపోయారా అని చెప్పండి. జ్ఞాపకం సార్. సో అలకాపురి, అక్కడి నుంచే అలకానందాన్ని నదొస్తుంది అని చెప్పి నేను గంగా ప్రయాణం గురించి చెప్పినప్పుడు చెప్పాను చాలా సార్లు. సో ఆ ప్రాంతం లోపల అక్కడే ఇప్పుడు ఈ కుబేరుడు ఉన్న స్థానంకి అక్కడికి వెళ్తారు అనమాట. వెళ్ళిన తర్వాత ఇక సంతోషపడతారు వీళ్ళు, అక్కడే ఉంటారు. తర్వాత ఈయన ఏమంటారు, ఈ అరిష్టిసేన ఆశ్రమంలోను కుబేరుడి దగ్గర
కొన్ని రోజులు ఉందాము, అర్జునుడు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉందాము అని చెప్పేసి అంటాడన్నమాట. సో కుబేరుడు కూడా అంటాడు, నేను చూశాను, ఇంద్ర సభ లోపల అర్జునుడిని చూశాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, ఇంకేం పర్వాలేదు, ఈ ఆశ్రమంలో ఉంటాం మేమంతా కూడా అని చెప్పేసి. అప్పుడు ధౌమ్యుడు తీసుకెళ్తాడు. తీసుకెళ్లి దీని వెనక కొద్దిగా ముందుకెళ్తే మనం ఇంకా ఇలా ముందుకెళ్ళామనుకో, అక్కడి నుంచి బదిలీ వెనక అలా వెళ్తూ 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 పోతే మేరు పర్వతం వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటిది మేరు పర్వతం యొక్క దక్షిణ భాగంలో ఉన్నాము. ఈ మేరు పర్వతానికి అనేక దిశలలో అనేక రకాల పర్వతాలు ఉన్నాయి. ఇంకో ఇది ఇది యముడి లోకము, సంయమని లోకము. ఇంకో ఇది కుబేరుడు, ఇక్కడ మిగతా యక్షులందరూ ఇక్కడ ఉంటారు. ఇదిగో ఇక్కడ ఉండేటటువంటిది బ్రహ్మదేవుడి యొక్క ఇది అన్ని చెప్తాడు. ఈ మేరు పర్వతం చుట్టూనే నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, అటువంటిది అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్పగానే చాలా సంతోషపడతాడు. దీనికి 8 పక్కల దిక్పాలకులు ఉంటారు. తూర్పు వైపు ఇంద్రుడు ఉంటాడు, పశ్చిమం వైపు వరుణుడు ఉంటాడు. లెఫ్ట్ అంటే సౌత్, నార్త్ కదా, నార్త్ వైపున కుబేరుడు ఉంటాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఆ ప్రాంతానికి దగ్గర. ఈ దక్షిణం వైపు యమధర్మరాజు సంయమనీపురం ఉంటుంది. ఇలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈశాన్యము, నైరుతి, తర్వాత వాయవ్యము, ఆగ్నేయము, ఈ దిశలలో కూడా దిక్పాలకులు ఉంటారు. ఇవన్నీ సప్తర్షి మండలము, నీకు తెలిసినటువంటి సౌర మండలము, ఇవన్నీ కూడా దీని చుట్టూనే ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. అంతేనా, త్రిమూర్తులు కూడా ఈ కొండ మీదే, ఈ మేరు పర్వతం మీదే ఉంటారు అని చెప్పేసి మాట తెలుసా అని ఎంత సంతోషపడతాడో. అవన్నీ విన్నాక ధర్మరాజు చాలా సంతోషపడతాడు అనమాట. సరే, ఇంకా అర్జునుడు ఎప్పుడు వస్తాడు, ఇదొకటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన. సరే, ఇంతలోకే ఆకాశం నుంచి ఒక దివ్య రథం కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని తోలుకుంటూ మాతలి, ఎవరైతే ఇంద్రుడి యొక్క ఆ రథ సారథి, ఈయననే మనకు కృతయుగం లోపల, త్రేతాయుగం లోపల రాముడి రథాన్ని తోలాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఎప్పుడు రావణాసురుడిని సంహరించడానికి అప్పుడు రథం కావాలి, ప్లస్ ఒక రథ సారథి కూడా కావాలి. ఎందుకంటే ఎంతసేపు కూడా ఆంజనేయ స్వామి భుజాల మీద ఎక్కి ఫైటింగ్ చేస్తున్నాడు కానీ అలా కుదరదు. అంటే అప్పుడు మాతలి ఈ రథ సారథిని, రథాన్ని కూడా రాముడి కోసం పంపిస్తాడని మనం రామాయణంలో క్లుప్తంగా తెలుసుకున్నాం. సో అదే ఇక్కడ కూడా జరిగిందనమాట. ఏమైందంటే ఆయన ఇంద్రుడు యొక్క రథ సారథి మాతలి అర్జునుడిని తీసుకుని వస్తాడు అనమాట. రాగానే ఇంకా అసలు అర్జునుడిని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఎంత అందంగా, ఎంత దివ్యంగా ఉన్నాడు అని చెప్పి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అనమాట వీళ్ళందరికీ. అర్జునుడు మెల్లగా రథం దిగుతాడు, ధర్మరాజుకు భీముడికి పాదాభివందనాలు చేస్తాడు. సో వాళ్ళందరికి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మాతలితోని మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా మాతలిని, ఇంద్రుడికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తారు మాతలికి. ఇచ్చి మాతలిని సంతోషపెట్టి మాతలి వెళ్లే వరకు చూస్తారు. మాతలి వెళ్ళగానే ఇంకా అర్జునుడు చెప్తాడు అనమాట, గిఫ్ట్స్ ఏమేమి తీసుకొచ్చాడని చెప్పి. ఫస్ట్ తను భార్య కోసం తీసుకొచ్చినటువంటి అమూల్యమైనటువంటి బహుమతులన్నీ కూడా ముందు ఆమెకి ఇస్తాడు. తను రాగానే ఏడుస్తున్నటువంటి భార్యను, అన్నదమ్ములని అందరినీ కూడా ఊరడిస్తాడు. తర్వాత వాళ్ళకి తెచ్చినటువంటి ఆయుధాలు అన్ని కూడా, తను తెచ్చినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత సంతోషంగా ఉంటారు. ఉన్న తర్వాత రోజు నాడు ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు కూడా వచ్చి వీళ్ళందరినీ చూస్తాడు. ఇంద్రుడు రాగానే ఇంకా వీళ్ళ ఆనందానికి ఇక ఒక ఇది ఉండదు అనమాట, ఇక అంత ఉండదు. ఇంద్రుడు చూసిన తర్వాత ధర్మరాజు ఎంత సంతోషపడతాడంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆయనకి. ఆయన అంటాడనమాట, నేను ఎప్పుడు ఏ యజ్ఞయాగం చేసినా కూడా నా లయన్స్ షేర్, ఎక్కువ భాగాన్ని నేను నీకే ఇస్తున్నాను కదా, మేజర్ పోర్షన్ అంతా కూడా నేను నీకే ఇస్తున్నాను హవిస్సు అని, ఇప్పుడు కూడా అలాగే చేద్దామని చెప్పి ఆయనకు దగ్గర ఉండి ఆయనకి ఇవ్వవలసినటువంటి తన వైపు నుంచి చేయగలిగినటువంటి ప్రతి పూజను కూడా ఇంద్రునికి డైరెక్ట్ గా చేసుకోగలుగుతాడు. అంతకుముందు ఎప్పుడు కూడా యజ్ఞ రూపం లోపల, యజ్ఞంలో అగ్ని రూపంలో అగ్ని ద్వారా హవిస్సులు పంపించేటటువంటి ధర్మరాజు ఎదురుగా కనిపించినటువంటి ఇంద్రుడిని చూసి చాలా సంతోషపడతాడు. సంతోషపడి అప్పుడు ఇంద్రుడు కూడా చాలా సంతోషపడతాడు. వీరిని బాగా ఊరడిస్తారు. నువ్వు అస్సలు బెంగపడవద్దు, మీరు తప్పకుండా ఈ ధర్మ యుద్ధం లోపల గెలుస్తారు. అర్జునుడు సామాన్యుడు కాదు, మా ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓడగొట్టేంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి దివ్యాస్త్రాలు ఇంకా ఎవరి దగ్గర కూడా లేవు అని చెప్పి చెప్పవచ్చు. మాకు కూడా అతను ఎన్నో యుద్ధాలలో సహాయపడ్డాడు అని. కానీ ఇతను ఆశ్చర్యపోతాడు ధర్మరాజు, మీకు కూడా యుద్ధాలలో సహాయపడ్డాడా అంటే, నివాత కవచులు అని ఉన్నారు, తర్వాత కాలకేయులు, పౌలమి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇతడు సంహరించడం లోపల మాకు ఉపయోగపడ్డాడు అని చెప్పి చెప్పగానే చాలా సంతోషపడతారు. అన్నగారు అర్జునుడి వైపు ప్రేమతోటి, గర్వంతో, కొద్ది గౌరవంతో కూడా చూడటము మొదలవుతుంది. సరే, ఇంద్రుడు అన్ని రకాల పూజలు అందుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా ఊరడించి తను వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళేసి ఇంకా ఏమీ పర్వాలేదు, ఇదిగో అర్జునుడు ఆనందంగా ఉంటాడు, మీ అన్ని కోరికలు కూడా తీరుతాయి, దగ్గరికి వచ్చేసింది, ఇక మీ అరణ్యవాసం దాదాపుగా పూర్తయిపోయింది, ఇక అతి త్వరలో మీరు ఇక అజ్ఞాతవాసం చెయ్యాలి. ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకు మీరు ఆల్రెడీ డిస్కస్ కూడా చేసుకున్నారు,
ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అంతా కూడా డిస్కస్ చేసుకున్నారు. 1 సంవత్సరం పాటు కనుక ఓపిక పడితే అయిపోయింది. మీ మాట నెగ్గినట్టుగా అవుతుంది అని చెప్పేసి. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడిని ఎంతగానో పొగుడుతాడు. నువ్వు ఇన్ని సంవత్సరాల 5 సంవత్సరాల పాటు మాకు దూరంగా ఉండి కూడా ఇంత పవిత్రంగా, ఇంత దివ్యంగా నువ్వు ఉన్నావు. నిన్ను తలుచుకొని రోజు లేదు అని చెప్పేసి చాలా బాధపడతారు రెగ్యులర్ స్టఫ్. అదయిపోయిన తర్వాత ఇక అప్పుడు అర్జునుడితోని అంటాడనమాట. సరే నువ్వు ఎన్నో అస్త్రాలు సంపాదించాను, ఎన్నో ఇవన్నీ చేశాను అన్నావు గదా! ఒకసారి నువ్వు నాకు ఆ కథలు చెప్పగలుగుతావా? తర్వాత అవి ఏం జరిగింది అనేటటువంటిది చెప్పు. అసలు ఎలా సంపాదించావు ఇవన్నీ కూడా? నీ దగ్గర రకరకాల అస్త్రాలు ఉన్నాయి అని చెప్పేసి విన్నాను అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు అర్జునుడు చెప్తాడు. నువ్వు ఏదైతే నన్ను ఆదేశించావో అప్పుడు నేను హిమవత్ పర్వతం వైపుకు వెళ్ళడము. అక్కడ నాకు ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో కనిపించాడు. కనిపించి నేను పరమశివుడి కోసం తపస్సు చేయమని చెప్పాడు. నేను అలా చాలా రోజుల పాటు పరమశివుడి గురించి తపస్సు చేశాను. చివరికి నాకు కిరాత రూపంలో ఆయన కనిపించడము, మా ఇద్దరి మధ్య పోరాటము, చివరికి నేను ఆయన చేతిలో ఓడిపోవడం నాకు అర్థం అవ్వలేదు. ఇదేం జరిగింది అని చెప్పి ఆశ్చర్యపోయాను. అప్పుడు బై ద వే ఇక్కడ ఒక్క విషయం, చాలా మంది వైష్ణవులు అర్జునుడు కిరాత రూపంలో ఓడిపోవడం కూడా ఇష్టపడరు. ఎందుకంటే అర్జునుడిలో కొంత విష్ణు అంశం ఉంది అని చెప్పి తెలుసు కాబట్టి వాళ్ళది ఒప్పుకోరు జనరల్. విష్ణు అంశం ఉన్నవాడు శివుడి చేతిలో ఎలా ఓడిపోయారు అని కూడా కొంతమంది వైష్ణవులు అంటూ ఉంటారు. బట్ అవి పక్కన పెట్టేసేయండి. మనము ఫాలో అవుతున్నది వ్యాసుని సంపూర్ణ మహాభారతం. ఓకేనా? మనకు మధ్యలో ఎవరో రాసినటువంటివి కాదు. ఇప్పుడు మహాత్ముడైనటువంటి శ్రీలా ప్రభుపాద ఆయన రాసినటువంటి భాగవతంలో, భారతం కాదు, భాగవతంలో వాటిలో వీటిల్లో ఎన్నో కొత్త కథలు యాడ్ చేసేసారు ఆయన. అంటే భక్తి పారవశ్యంలో యాడ్ చేశాడు ఒకటి, తర్వాత శివ ద్వేషంతో కూడా కొంత చేసినటువంటి మాట అక్కడ సత్యమే. ఇప్పుడు ఒకసారి వివేకానందుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మంది అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికాకు, యూరోప్ కి వెళ్తూ అక్కడ అద్వైతవాదులందరినీ కూడా ఖండించడం, వారందరినీ కూడా మాయావాదం అని చెప్పడము, వాళ్ళు పశువులతో సమానము అని చెప్పడము, వీళ్ళు నరకంలో పడిపోతారు అని చెప్పడము, ఇటువంటి ఘోరాతి ఘోరమైన మాటలు వివేకానందుని మహానుభావులని అనడము, తర్వాత అరవింద్, ఇలా చాలా మందిని గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా అటువంటి ఘోరమైన మాటలు అనడం జరిగింది. సో సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కథని వేరే వాళ్ళు తప్పుగా చెప్తే మీరు భావించకండి. ఎందుకంటే అర్జునుడు శివుడి చేతిలో ఓడిపోతాడు. ఓడిపోతే అప్పుడు శివుడు అతనికి మళ్ళీ అతనికి కనికరించి అతనికి తన యొక్క అస్త్రాలని ఇస్తాడనమాట. శివుడు, నా గురించి ఇంత గొప్పగా తపస్సు చేశావు, నీకు ఈ అస్త్రాలు ఇచ్చే అవకాశం ఉందా లేదా? అయితే ఒకటే ఒక మాట, దీన్ని మనుషుల మీద ప్రయోగించకూడదు. ఒకసారి ఆప్తాను, అడగండి, ప్రశ్న అడగండి. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్. నువ్వు ఈ పాశుపతాస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగించకూడదు అంటాడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఎన్నిసార్లు ప్రయోగిస్తాడండి? హలో, నిద్ర లేవండి, వేకప్ వేకప్. అసలు ప్రయోగించడు. ఎందుకంటే పాశుపతాస్త్రం ప్రయోగిస్తే మనుషుల పైన 1 నిమిషం లోపల ఆ మొత్తం యుద్ధం ఎండ్ అయిపోతుంది. ఆ మొత్తం యుద్ధము ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధం మొత్తము ఏం లేదు. నేను ఇంతకు ముందు జోక్ గా కథలుగా చెప్తూ ఉండేవాడిని మీ అందరితోటి, నా రెగ్యులర్ టోన్ లో చెప్తుండేవాడిని. ఏంటి, అర్జునుడు ఒక కాఫీ తాగుతూ, అర్జునుడు కూడా కాఫీ తాగే అలవాటు ఉందా అంటే, నేనంటాను కాఫీ ప్రతి ఒక్కడు తాగాలి. ఎందుకంటే దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక అమృతం, దాన్ని ఏమంటారు, కాఫీ అంటారు. సో ఆ కాఫీని అర్జునుడు పొద్దున్నే తాగుతూ టైం పాస్ కాకుండా ఒక చిన్న గడ్డి పోచను తీసి దాన్ని పాశుపతాస్త్రంగా మార్చి ఆ కౌరవులందరూ చనిపోవాలి అని చెప్పితే కాఫీ అయిపోయే లోపల వాళ్ళందరూ చనిపోయేవాళ్ళు. సో కాబట్టి వెయ్యడు అది, ఎందుకంటే పరమశివుడికి మాటిస్తాడు. జస్ట్ ఒక్కసారి ఈ పాయింట్ అందరూ గుర్తుంచుకోవాలి. కొన్ని అస్త్రాలు మనుషుల మీద ప్రయోగించకూడదు. ఓకే, సో ఈ పాయింట్ అందరూ గుర్తుంచుకోండి. మనకు చాలా సార్లు ఈ ప్రశ్న వేరే వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా తప్పు. ఎందుకంటే దివ్యాస్త్రాలు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి చేయకూడదు. అవతల వాడు దివ్యాస్త్రం ప్రయోగిస్తే దానికి విరుడుగా మనం ప్రయోగించవచ్చు. ఉదాహరణకి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం ప్రయోగించవచ్చు. ఎవరు మాట్లాడుతున్నారండి? అవును సార్, పాశుపతాస్త్రం ఇంకొకటి ఉండదు కదా సార్, అది వేస్తేనే అది వేయడానికి. మరి ఎందుకు ఇస్తారు సార్ పాశుపతాస్త్రము? వెరీ గుడ్. ఎందుకంటే ఈ రాక్షసులను చంపడానికి వేస్తాడు, అర్జునుడు వేస్తాడు. కానీ రాక్షసుల మీద వస్తుంది, కొద్దిసేపట్లో వస్తుంది. అధర్మాన్ని నిర్మూలించడం కోసము మనుషులు కాని వాళ్ళందరి మీద వేయవచ్చు. అది వేస్తాడు అర్జునుడు ఆల్రెడీ. చెప్తాను. ఇంకా ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కాబట్టి ఆ అస్త్రాన్ని తీసుకుంటాడు అనమాట. తీసుకున్నాక చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత నేను ఇంద్రలోకంకి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి ప్రతి అస్త్రము నాకు వచ్చినది. ప్రతి అస్త్రము, అక్కడ ఉన్నటువంటి అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, ప్రతి ఒక్కరి నుంచి కూడా నేను అస్త్రం తీసుకున్నాను. ఆ అస్త్రాల యొక్క ప్రయోగము
వాటన్నిటి యొక్క ఉపసంహారము ఇటువంటివన్నీ కూడా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత అక్కడ నేను రకరకాల విద్యలు, నృత్య విద్య, తర్వాత సంగీతము ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత నేనిక మీరందరూ ఇక్కడ కింద ఎదురు చూస్తున్నారు, నా విద్య పూర్తి అయిపోయింది. నా విద్య పూర్తి అయిపోయిన తర్వాత నేను అన్నాను, ఇంద్రుడు నాకు గురువు, నా తండ్రి నా గురువు. నేను అన్నాను అనమాట, ఇన్ని రోజుల పాటు ఇన్ని విద్యలు నేను నేర్చుకున్నాను, 5 సంవత్సరాల పాటు సకల సుఖాలు అనుభవించాను, ఇన్ని విద్యలు కూడా నేర్చుకున్నాను, నేను ఏమి చెయ్యాలి అంటే అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఇంద్రుడు అంటాడు, మాకు ప్రస్తుతానికి అవసరం ఏమీ లేదు అంటే ఇతడే బలవంత పెడతాడు. పెడితే అతను అంటాడు అనమాట, నివాత కవచులు అని చెప్పేసి రాక్షసులు ఉన్నారు, వారందరికీ నువ్వు వారందరినీ కూడా చంపవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్తే సరే తప్పకుండా ఆ గురుదక్షిణ నేను నెరవేరుస్తాను అంటాడు. అప్పుడు అతనికి ఒక తను ఏమంటాడు, దేవదత్తం, దేవేంద్రుడు ఇచ్చినటువంటిది అన్నమాట, దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ శంఖం కూడా ఇస్తాడు, బాణాలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు అనమాట. ఇవ్వగానే చాలా సంతోషపడతాడు ఇతను. తర్వాత ఈ నివాత కవచులని చంపడం కోసం అని చెప్పేసి వెళ్తాడనమాట. ఈ నివాత కవచులు ఏంటంటే సముద్రం లోపల ఎక్కడో ఉంటారనమాట. ఉండగానే అప్పుడు అక్కడికి అర్జునుడు బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసి శంఖం పూరిస్తాడు. ఆ శంఖం ఎంత పూరిస్తాడంటే ఆ సముద్రం దగ్గర నుంచి స్వర్గలోకం వరకు కూడా వినిపిస్తుంది. వీళ్ళకేంటంటే కేవలము దేవతలు వాళ్ళ చేతుల్లో చచ్చిపోకుండా వాళ్ళకు కొన్ని వరాలు ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఈ నివాత కవచులు అంటే ఇద్దరు కాదు, ఆ జాతి అన్నమాట, ఆ రాక్షసుల జాతి. అయితే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో కుప్పలు తెప్పలుగా వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఇతని శంఖానికి చూసి ఒక్కసారిగా అర్జునుడి పైన బాణాలు వేయడం మొదలెడతారు అనమాట. అత్యంత దారుణమైనటువంటి దెబ్బలు తింటూ ఉంటాడు అర్జునుడు. సరే దెబ్బలు తింటూ ఉంటాడు, ఇంతకీ బాగా జరుగుతూ ఉంటుంది. ఇదే సమయానికి ఏమవుతుందంటే మాతలి పడిపోతాడు, స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు పక్కకి తీసుకెళ్తే అప్పుడు మాతలి అంటాడు అనమాట, ఇంత ఘోరమైన యుద్ధం నేను చూడలేదు, ఇప్పటి వరకు ఎన్నో రకాల యుద్ధాలను నేను చూశాను కానీ ఇంత ఘోర యుద్ధం నేను చూడలేదు, వాళ్ళందరూ చేసేటటువంటివి మాయా యుద్ధాలు, అందువల్ల నేను స్పృహ తప్పి పడిపోయాను. అర్జునుడు అంటాడు, తనకు కూడా కొంత భయం వేసిందని క్లియర్ గా చెప్తాడు అర్జునుడు, నాకు కూడా భయం వేసింది అని చెప్పేసి చెప్తాడు. సో ఈయన మాతలి స్పృహ తప్పి పడిపోగానే రాక్షసులు బాణాలు ఇంకా పెంచేసి ఇంకా వేస్తూ ఉంటారు. సరే మాతలి కోలుకున్న తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం వరుణాస్త్రం లాంటి ఒక ఇది వేస్తారు అనమాట. అది ఎలా ఉంటుందంటే వీళ్ళపైన పూర్తి వర్షము, కళ్ళ ముందు ఏముంది ఏం జరుగుతుంది ఏమి తెలియనటువంటిది అనమాట. ఆ మాయని అతి కష్టం మీద అర్జునుడు పోగొడతాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళపైన రాళ్ళు, రప్పలు, పర్వతాలు ఇవన్నీ వీళ్ళ మీద పడిపోయేలాగా చేస్తారు. వాటన్నింటి నుంచి తప్పించుకోగానే ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇతని పైన తిమిరము అనేటటువంటి ఒక బాణం, తిమిరం అంటే అంధకారం, పూర్తిగా చీకమైపోతుంది. ఆ చీకటి అవ్వగానే మాతలి ఒక్కసారి గావు కేక పెడతాడు, అర్జునుడేమో చావు కేక పెడతాడు, హా అని చెప్పేసి, ఎవరికి ఏమీ కనిపించదు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే అప్పుడు దేవేంద్రుడు ఒక సూర్య అస్త్రము అని ఇస్తాడు. ఇదేంటంటే ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి అస్త్రం అనమాట. ఆ ప్రకాశం ఇచ్చే అస్త్రాన్ని ప్రయోగించగానే చీకట్లు వెలుతురు ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందులోంచి ఆ చీకట్ల నుంచి తప్పించుకుంటూ వెలుతురులోకి వెళ్తూ ఉంటాడు. మాతలు ఏంటంటే ఆ వెలుతురు ఉన్న ప్రతి వైపుకి కూడా తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత మెల్లగా గాంధీవం నుంచి రకరకాల అస్త్రాలు, ఆ బాణాలన్నింటినీ కూడా ప్రయోగించి వాళ్ళు చేస్తున్నటువంటి మాయలన్నింటికి, ఆ మాయ యుద్ధం అన్నిటికీ కూడా విరుగుడు చేసి చివరికి ఎలా అయితేనంటే అర్జునుడు జయించేసేసి మళ్ళీ దేవలోకానికి వస్తాడనమాట. వస్తుంటే ఆయన అంటాడు, ఇక ఇప్పుడు దేవలోకానికి వచ్చిన తర్వాత అంటాడు, సరే నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, వెళ్తూ ఇక్కడ హిరణ్యపురము అనేటటువంటిది చూసావా అంటాడు. అంటే అవును చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అంటే ఇది ఇంతకు ముందు మనము త్రిపురాలు అని చెప్పేసి ఒకటి తెలుసుకున్నాం కదా, అటువంటి త్రిపురాలు అంట. ఇంత అద్భుతమైనటువంటిది ఇది మొదట్లోపల మా ఇంద్రుడి వైపే ఉండేది ఈ హిరణ్యపురము, చాలా అందమైనటువంటి లోకము. దీన్ని బలవంతంగా కూడా పౌలమ, తర్వాత కాలకేయులు అనేటటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా ఉన్నటువంటి వరం ఏంటంటే దేవతలతో వాళ్ళు చంపబడరు. అందువల్ల వాళ్ళని కూడా నువ్వు చంపేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఆ నగరం మాది, నువ్వు చూసావు కదా వచ్చేటప్పుడు ఎంత అందమైనటువంటి నగరము, జనాలు ఎంత ఆనందంగా ఉన్నారు, మన అమరావతి కంటే కూడా అందమైనటువంటి పట్టణం అది హిరణ్యపురము అనగానే అప్పుడు సరే అని చెప్పేసి ఇతను అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇతన్ని చూస్తారు. ఇతను కొద్దిగా చూడడానికి దేవేంద్రుడు లాగే ఉండేసరికి వాళ్ళందరూ ఇతన్ని చుట్టుముడతారు. రాక్షసులందరూ కూడా భయంకరంగా ఇతన్ని ఎదిరిస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, అది ఇట్లా కదిలే పట్టణం అన్నమాట హిరణ్యపురం. అది కదులుతూ ఉంటే వాళ్ళు కదులుతూ ఉంటుంది. ఇతను కూడా మాతలి గుర్రంతో ఎగురుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళని ఢీకొనడం కష్టమవుతుంది, వేసినటువంటి బాణాలు గురి తప్పిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా చాలా సేపు యుద్ధం అవుతుంది. ఆ రాక్షసుల మాయని తను తట్టుకోలేకపోతాడు.
చనిపోయినా కొద్ది మళ్ళీ కొత్త జనాలు పుట్టుకొస్తూ ఉంటారు. చనిపోయినా కొద్ది కొత్త జనాలు పుట్టుకొస్తూ ఉంటారు. చివరికి ఇది పని కాదని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఏం చెయ్యాలి నేను అని. అప్పుడు మనస్ఫూర్తిగా కూర్చుని కొద్దిసేపు శివ ధ్యానం చేస్తాడనమాట. చేయగానే అప్పుడు పాశుపతాస్త్రము తను ప్రయోగించేటటువంటి అర్హత తనకు వస్తుంది. తప్పులేదు, ఇప్పుడు నువ్వు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించవచ్చు అని చెప్పి అప్పుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగించగానే ఒక 2 నిమిషాల లోపల 2 ఘడియల లోపల మొత్తం యుద్ధం అయిపోతుంది. జస్ట్ 2 ఘడియలు, సుమారుగా 48 నిమిషాలలో మొత్తం అయిపోతుంది. యుద్ధం మొత్తం పూర్తి చేసుకుంటాడు. అందరూ రాక్షసులు చనిపోతారనమాట. ఆ విధంగా వెనక్కి వచ్చేస్తాడు. ఆ హిరణ్యపురం కూడా అతనికి దక్కిచ్చేస్తాడు అనమాట ఇంద్రుడికి. అప్పుడు ఇంద్రుడికి చాలా ధైర్యం వస్తుంది. తన కుమారుడు చాలా అద్భుతమైనటువంటి పోరాట పటిమ చూపించాడు అని చెప్పేసి. ఇవన్నీ కాక ఏదైతే ధర్మబద్ధంగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాలో అది విత్ పర్మిషన్ అర్జునుడు చేయడం అనేటటువంటిది అర్జునుడి యొక్క గొప్పతనాన్ని చూపుతుంది అనమాట. అప్పుడు ఇంకా అప్పుడు సంతోషం అనిపించింది నాకు. అప్పుడే నన్ను ఇంద్రుడు అన్నాడు, ఇంకా వెళ్ళి నువ్వు మీ అన్న వాళ్ళని చూడు, నువ్వు యుద్ధంలో పూర్తి స్థాయి శక్తిని సంపాదించుకోగలిగావు. అదిగాక నన్ను గురువుగా భావించి నువ్వు ఇవ్వవలసినటువంటి ప్రతిదీ కూడా నాకు ఇచ్చావు, కాబట్టి ఇంకా నాకేమీ అవసరం లేదు అని చెప్పి అలా పంపించాడు అన్నయ్య. ఇది సంగతి అనగానే ఎంత సంతోషపడతాడో విజయ గాథలు విన్న తర్వాత. చాలా బాగున్నాయి. సరే, నీకు ఇచ్చినటువంటి ఆయుధాలు అవి కూడా ఉన్నాయి కదా, అవన్నీ మాకు ఒకసారి చూపించు. నీకేంటో రకరకాల కవచాలు అవి ఇచ్చాడని కూడా చెప్పావు కదా, శిరస్త్రాణాలు, కవచాలు, ఇవన్నీ కూడా మాకు చూడాలని ఉంది, చూపించు అంటే సరే నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా స్నానాలు చేస్తారు అందరూ. చేసిన తర్వాత ఇక అర్జునుడు వాటన్నిటికీ కూడా సిద్ధపడతాడు అనమాట. సిద్ధపడి కొన్ని ప్రయోగించడం మొదలెడుతుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే భూమి అంతా కూడా అదిరిపోతూ ఉంటుంది. బ్రహ్మలోకం వరకు కూడా సిగ్నల్స్ వెళ్తాయి. అప్పుడు వాళ్ళందరూ కలిసి నారదుని పంపిస్తారు. అప్పుడు నారదుడు వస్తాడు అర్జునుడి దగ్గరికి. ఏమయ్యా, తెలివైన వాడు అనుకున్నాము, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇవన్నీ ప్రయోగించకూడదని నీకు తెలుసు కదా. సో అంటే లేదు, ఊరికే శాంపుల్ డెమో చూపిస్తున్నాడు. డెమో చూపించకూడదు, ఇవి చేయించకూడదు, ఇవి దివ్యాస్త్రాలు. దివ్యాస్త్రాలు అనే వాటికి లక్ష్యం అనేది ఉంటుంది కదా. ఆ లక్ష్యం లేకపోతే, ఆ లక్ష్యం లేనప్పుడు నువ్వు వీటిని ప్రయోగించడం అనేటటువంటిది నిషిద్ధము అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే ఏమవుతుంది అంటే ముల్లోకాలు కూడా కాలిపోతాయి. దివ్యాస్త్రాలు ఏదో ఒక దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, ఏదో ఒక దాన్ని తాకాలి అంటే అప్పుడు ఇతను తప్పైపోయిందని చెప్పేసి ఒప్పుకొని ఆ దివ్యాస్త్రాన్ని ఊరికే బయట నుంచే చూపిస్తాడు అనమాట. చూపించేసి ఇంకా అర్జునుడు తను ఏదైతే ప్రయత్నం చేద్దాం అనుకో అవన్నీ ఆపేస్తాడు. కానీ తన శిరస్త్రాణము, తన కవచాలు, తర్వాత బాణాలన్నీ కూడా మొత్తం చూపిస్తూ ఉంటాడు. చాలా సంతోషపడతారు అనమాట. అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక బాగుంది అనుకుంటారు. సరే, అక్కడే ఒక 10 నెలల పాటు వాళ్ళు అక్కడే ఉంటారు. సరే, ఇక ఈయన దేవఋషి ఎవరైతే లోమశుడు ఉన్నాడో ఆయన అంటాడు, చాలా తీర్థయాత్రలు చేయించాను, ఇక నేను వెళ్ళిపోతాను, దేవలోకానికి వెళ్ళిపోతాను. ఇన్నాళ్ల పాటు ఈ 2-3 ఏళ్ల పాటు అర్జునుడు అక్కడ 5 ఏళ్ళు ఉన్నాడు. అందులో 3 ఏళ్ళు పాపం ఈయన కిందికి వచ్చి వీళ్ళందరితోటి మంచి యాత్రలన్నీ చేయించాడు, ఇక నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే పాండవులు మెల్లగా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇక ఈ ఘటోత్కచుడు వాళ్ళ పరివారం ఉంటారు కదా, వాళ్ళని పంపించేస్తాడు. మేము వెళ్తాంలే, ఇక ఈ హిమవత్ పర్వతంలో ఇంకా మిగిలిన ప్రాంతాలు ఏమన్నా ఉంటే చూసుకుని మేము మెల్లగా వెళ్తాము అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత సరే, అందరూ అక్కడ ఆనందంగా ఉంటారు. ప్రతిరోజు అన్ని విషయాలు చూస్తూ ఉంటాడు. దౌమ్యుడితో మాట్లాడుతూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంటుంది. అర్జునుడు వచ్చేసరికి వీళ్ళకు అసలు చిన్న చిన్న భయాలు ఏమన్నా ఉంటే అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎవరైనా ఇంకా మాకు భయం లేదు అన్నట్టుగా ఉంటారు. అంతవరకు ఏంటంటే నకులుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అన్నా భీమా అని చెప్పి పిలిచేవాడు. ఇప్పుడు అవసరం లేకపోయిందన్నమాట. అర్జునుడో భీముడో ఒకరు వీళ్ళ దగ్గర ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ధర్మరాజుకి తమ్ముళ్ళ పైన బాధ అన్నమాట. తమ్ముళ్ళు ఎప్పుడైనా ఆవేశపూరితమైన పనులు చేస్తారేమో అని కొంత బెంగ ఉంటూ ఉండేది. అనుకున్నట్టుగానే ఒకరోజు ఒక విషయం జరుగుతుంది. అదేమవుతుందంటే ఈ భీముడు ప్రతిరోజు వేటాడుతూ ఉంటాడు. వేటాడి చిన్న చిన్న జంతువులని వాటిని వీటిని అన్నిటినీ కూడా తెచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే అలా వేటకి వెళ్ళిన సమయం లోపల ఆయన ఎన్నో జంతువుల్ని చిన్నగా బాధ పెడుతూ వాటన్నిటిని కూడా చంపేస్తూ వాటన్నిటి కూడా ఆహార నిమిత్తమై తీసుకెళ్తూ ఉంటాడు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోతాడు భీముడు. ఎదురుగా ఒక పెద్ద పర్వత రూపంలో ఉన్నటువంటి సర్పం. దాన్ని చూసే ఇతను ఆశ్చర్యపోతాడు. అయినప్పటికీ కూడా భయపడడు. స్వతహాగా తన బలం పైన ఉన్నటువంటి గర్వం ఏదైతే ఉంటుందో అతన్ని భయపడకుండా చేస్తుంది అనమాట. చాలా చూస్తూ ఉంటాడు దాన్ని. ఇంతలోకి అది వచ్చి ఇతన్ని పట్టేసుకుంటుంది. పట్టుకోగానే ఇతను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇటు పక్కకు తోస్తాడు, అటు పక్కకు తోస్తాడు, అటు తోస్తాడు, ఇటు తోస్తాడు, చాలా ప్రయత్నం చేస్తాడు. ఎంతసేపు పెనుగులాడతాడో, ఎంతసేపు ప్రయత్నం చేస్తాడో, ఏమి చేసినా కూడా అతనికి ఆ పాము యొక్క దీని నుంచి మాత్రం బయటపడకుండా ఉండిపోతాడు అనమాట. సో ఏం చేయాలో అర్థం కాదు. కొద్దిసేపు అయిన తర్వాత తన శక్తి మొత్తం పోయింది అని చెప్పి స్పృహ తప్పినంత పని అవుతుంది. అప్పుడు అడుగుతాడు అనమాట, ఓ మహానుభావ, ఎవరు నువ్వు,
ఏంటి సంగతి నాకు తెలియదు. నేను నా శక్తిని ఇన్ని రోజుల పాటు గర్వంతో ఉన్నాను, గొప్పగా వీటన్నిటి కూడా గొప్పగా భావించాను. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దీనికంటే కూడా ఉన్నతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది అని చెప్పేసి నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటాడు. అతను అంటాడు అనమాట, లేదు నా పేరు నహుషుడు, నేను మీ ఫ్యామిలీకి చెందినటువంటి వాడివే, నువ్వు నా వంశంలో పుట్టినటువంటి వాడివే. కాకపోతే దురదృష్టం ఏంటంటే నేను శాపవశాత్తు ఇలా అయ్యాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు నాకు నువ్వు ఆహారంగా దొరికావు. నేను శాపవశాత్తుగా దొరికినా నాకు ఉన్నటువంటి ఆహారము అయితే నేను వదిలేటటువంటి పరిస్థితిలో లేదు. అయితే నేను చాలా రోజులుగా ఆకలిగా ఉన్నాను. ఇప్పుడు దొరికావు. ఇక ఏమైనప్పటికీ కూడా నువ్వు నా వంశం వాడివి అయినప్పటికీ కూడా నా ఆకలి అయితే తప్పదు కదా అంటాడు. అనగానే అప్పుడు అంటాడనమాట, అసలు మీకు శాపం ఎందుకు వచ్చింది అంటే, అదే చెప్తాడనమాట శాపం ఎందుకు వచ్చిందో. ఇది 2 సార్లు చెప్తాడు. సరే ఈసారి రెండోసారి చెప్పినప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం. అనగానే అప్పుడు ఈయన బాధపడతాడు. మరిగా నువ్వు మా వంశం వాడివి అన్నావు, నన్ను చంపేస్తే ఎట్లాగా? నేను లేను అంటే అన్నయ్య బాధపడతాడు, మా అన్నయ్య చనిపోతాడు. మా అన్నయ్య చనిపోతే మా తమ్ముళ్ళు అందరూ కూడా చనిపోతారు. మేము ఎంతో పగా ప్రతీకారాలు ఇవన్నీ తీర్చుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు జరిగిన దాని వల్ల మేము ఇక ఏది కూడా ఓడిపోయేటటువంటి ప్రాంతం కాదు. ఆ ఈ యక్షులు, రాక్షసులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఈ హిమాలయ ప్రాంతం లోపల. మా వాళ్ళందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. కొంతమంది లోయల్లో వాటిలో పడిపోతారు. ఇక ఏమీ లేదు. ఇక మా వాళ్ళు మొత్తం ఇదైపోతారు. అర్జునుడు ఎంతో గొప్ప సమర్థుడు అయినప్పటికీ కూడా నేను లేకపోయేసరికి అతను కూడా బెంగపడుతూ తను కూడా ఆ ఈ యుద్ధంలో ఓడిపోతాడు. ఆఖరికి ఎవరు మిగలరు నా వాళ్ళంతా అని భీముడు బోరున ఏడవడం మొదలెడతాడన్నమాట. ఇంకా అందులో కూడా ఇరుక్కుపోయి ఉంటాడు కదా, కదలలేకపోతాడు. ఇంత అద్భుతమైనటువంటి శక్తి కూడా ఏమి పనికిరానట్టుగా అనిపిస్తూ ఏడుస్తూ ఉంటాడన్నమాట. సరే ఇంకా అదే సమయం లోపల ఏమవుతుంది, ఈయన ధర్మరాజు చూస్తాడు. ఎక్కడ చూసినా కూడా అపశకునాలు కనిపిస్తూ ఉంటాయి. ఏం జరిగిందో తెలియదు. కానీ పాపం భీముడు మాత్రం కనిపించాడు. సరే వెతకాలి, తన అన్నయ్యని వెతుక్కుంటూ తమ్ముని వెతుక్కుంటూ బయలుదేరుతాడు అనమాట. తను వెళ్ళిన దారిలోనే తను బయలుదేరుతాడు. అంటే వేరే వాళ్ళని పంపచ్చు కానీ ఎందుకో మరి తను బయలుదేరుతాడు. నాకు అది సరిగ్గా అర్థం కాలేదు ఎందుకు అనేటటువంటిది. అక్కడ ఎందుకు అనేది రాయలేదు. తమ్ముడు రాకపోయేసరికి ఎన్ని అపశకునాలు కనిపించేసరికి తనే భయపడతాడు. ఇంతలోకే గాలులు ప్రచండంగా వీస్తూ ఉంటాయి, జంతువులన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తాడు. చూసి ఇంకా భయపడతాడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఎన్నో జంతువులు విగత జీవులై కనిపిస్తాయి అనమాట. అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఇవన్నీ మా తమ్ముడు చేసినవే అని చెప్పేసి తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇంకా కాస్త ముందుకెళ్తాడు. వెళ్తే ఆయన పాదాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలా వెళ్తూ చూసేసరికి ఒక్కసారిగా ఒక పెద్ద కొండ గుహ లాంటి ప్రాంతం లోపల తన తమ్ముడు ఇలాంటి ఆపదలో చిక్కుకోవడం చూస్తాడనమాట. చూడగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏమైంది భీమసేన, తమ్ముడా, కుంతి కుమార, ఏమైంది? ఇలా ఎందుకు ఇలా ఉన్నావు? ఎవరు ఈ విష సర్పము? ఇంత పర్వతం లాంటి పొడవున్నటువంటిది ఎవరు అని చెప్పి. అప్పుడు ఇక భీముడు బోడున ఏడుస్తాడనమాట. ఇతడు మామూలుగా గాలిని మాత్రమే భక్షించేవాడు, ఇవాళ నా కర్మగాలి నేను దొరికాను, ఇవాళ నన్ను భక్షిస్తానంటున్నాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అప్పుడు యుధిష్ఠరుడు ఆ పాముకు దండం పెడతాడు. పెట్టేసేసి, ఇతను నా పేరు ధర్మరాజు, ఇట్లా యుధిష్ఠరుడు, ఇతను నా తమ్ముడు, అంతులేనటువంటి పరాక్రమవంతుడు, దయచేసి ఇతన్ని వదిలిపెట్టండి. మీకు ఆకలే కదా కావాల్సింది, మీ ఆకలిని పోగొట్టేటటువంటి మార్గము మేము ఏదో రకంగా మేము 5 అన్నదమ్ములు ఉన్నాం, ఎంతో కొంత వెతికి మీకు మేము ఆహారం తీసుకొచ్చే బాధ్యత మాది అనగానే అతను అంటాడు, ఇతను నా నోటి ముందు ఉన్న ఆహారము, నోటి ముందు ఉన్నటువంటి ఆహారాన్ని నువ్వు ఎక్కడి నుంచి పోగొడతావా? నువ్వు కావాలంటే ఒక పని చేయి, రేపు రేపు నాకు కావాల్సినటువంటి ఆహారాన్ని నువ్వు ఇవ్వు అని అంటాడు అనమాట. అంటే అలా కాదు, అది అలా కాదు, ఏదన్నా మాకు మార్గం ఆలోచించండి, అసలు మీరు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఎందుకు? నిన్ను ఏం చేస్తే నువ్వు సంతోషంగా మమ్మల్ని వదిలిపెడతావు? నువ్వెందుకంటే తినేసేవాడివి అయితే నా తమ్ముడిని పాటికి తినేసేవాడివి, తినకుండా ఆగావు అంటే మరి ఏదో బహుశా నీవు ఆలోచన చేస్తున్నట్టున్నావు. సరే నీకు ఏది ప్రీతి కలిగిస్తుందో చెప్పు, దానికి తగ్గట్టుగా మేమంతా బిహేవ్ చేస్తాము అని అంటాడు. అంటే అతను అంటాడు అనమాట, నేను ఎవరినో కాదు, నీ పూర్వీకుడు అయినటువంటి నహుషుడు నేను. దండం పెట్టేస్తాడు వెంటనే. అరే రే అవునా మీరా అని చెప్పేసి అంటాడు. అతను అంటాడంటే, అవునవును, చంద్రుడి తర్వాత వచ్చినటువంటి చంద్రుడు కుమారుడు ఎవరు? పురూరవుడు, తర్వాత యయాతి, వీళ్ళ దాంట్లోపల 5వ వాడైనటువంటి ఆయువు ఉంటాడు. ఆయువు యొక్క కుమారుడు నహుషుడు అనమాట. అప్పుడు తెలియగానే అరే గొప్పవాడు కదండి, మీదేముంది అంటే, నేను చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలించాను, వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా అత్యద్భుతంగా అన్వయించాను, చక్కటి ఇంద్రియ నిగ్రహము అన్ని కూడా ఉన్నాయి. ఒకానొక సమయం లోపల ఇంద్రుడికి పదవి పోవడం అంటుంది. ఇంద్రుడు పదవి పోయి అతను వెళ్ళి దాక్కుంటాడు, బ్రహ్మహత్య పాతకం వచ్చి దాక్కుంటాడు. ఆ సమయం లోపల ఇంద్రుడి పదవిని ఎవరో ఒకరు అధిరోహించాలి. ఆ అధిరోహించిన సమయం లోపల అది నాకు అవకాశం ఇచ్చారు. నాకు అవకాశం ఇస్తే నేను వద్దనుకున్నాను, ఎందుకంటే అన్ని వదిలేసినటువంటి వాడిని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా గర్వం వచ్చింది.
ఆ గర్వం వల్ల నేనేం చేశానంటే అది అయితే ఇక్కడ మనకు శచీదేవి కథ ఇవ్వలేదు. మనకు అదే భాగవతంలో శచీదేవి కథ ఇచ్చారు. అందరికి జ్ఞాపకం ఉందా శచీదేవి కథ? హలో, లేవండి లేవండి లేవండి, మన వాళ్ళకి అది ఒక్కటే ఉంది ప్రాబ్లం. ఉంది సార్, జ్ఞాపకం ఉంది. సో అది ఇక్కడ లేదు. గమ్మత్ ఏంటంటే ఆ కథ ఇక్కడ లేదు. ఎంతసేపు కూడా ఐశ్వర్యంతో నాకు గర్వం వచ్చింది, నేను ఆ గర్వం వల్ల నన్ను అందరూ బ్రాహ్మణులు నన్ను పల్లకిలో తీసుకెళ్లాలన్నాను. ఆ పల్లకి తీసుకెళ్తున్నప్పుడు అగస్త్యుడు పుట్టివాడు, అతని తొందరగా వెళ్ళు అని నేను చెప్పి తన్నాను. తన్నగానే సర్ప అంటాడు, అంటే సర్పోభవ అని చెప్పేసి అతను అంటాడు. అనగానే సర్పాన్ని అయిపో అని చెప్పేసి అంటాడు. సర్ప అంటే తొందరగా పో అని. దానికి ఏమన్నా సర్పం అయిపోతావులే అని చెప్పేసి శాపం పెడతాడు. ఇది మనకు అక్కడ తెలుసుకున్న కదా. ఇక్కడ మటుకు ఇది చెప్పడు అన్నమాట. ఇక్కడ మటుకు ఆ కారణం చెప్పడు. అక్కడ ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడు అన్నమాట. అంటే శచీదేవి ఏదైతే ఉందో, అంటే అక్కడ మనకు తెలిసింది మనం భాగవతంలో చదువుకున్నప్పుడు ఏం తెలుసుకున్నాము, నేను ఇంద్రుడిని అని అడుగుతాడు. ఇంద్రుడిని అంటే మరి ఇంద్రుడు అయితే శచీదేవి ఉండాలి కదా నాకు అని అడుగుతాడు. శచీదేవిని ఒకరోజు చూస్తాడు అనమాట. అందువల్ల ఏమవుతుందంటే అప్పుడు ఎప్పుడైతే ఆ కోరిక కోరుకుంటాడో శచీదేవి ఏం చేస్తుంది, ఇంద్రుడికి తన ఒరిజినల్ భర్త ఎవరైతే ఉంటాడో అతనికి సందేశం పంపిస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడో ఒక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియా ప్రకారం ఏంటంటే నువ్వు రావచ్చు నా దగ్గరికి, ఇంద్రుడుగా రావచ్చు అని నహుషుడికి చెబుతూ, కాకపోతే సప్తర్షులు మోసేటటువంటి పల్లకిని మోసుకుంటూ ఆ పల్లకిలో నువ్వు రావాలి అని చెప్పి. ఇంకేముంది, తను బాగా అలంకరించుకుని తొందరగా వెళ్ళాలి అనేటటువంటి ఆనందంలో ఉన్నప్పుడు ఆ అగస్త్యుడు పొట్టిగా ఉండి మెల్లగా నడుస్తూ ఉండేసరికి వాడిని తన్నడము, ఆ తర్వాత తను సర్ప అని చెప్పేసి శాపం పెట్టడం, ఇది మనం అక్కడ విన్నటువంటి కథ. కానీ ఇప్పుడు మాత్రం అది కాదు. సో కాబట్టి అటువంటిది ఏది లేదు. అది కాక ఇంకొకటి ఏంటంటే, నేను పామునై పడిపోతున్నప్పుడు నేను ఆయనని శాప విమోచనం అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు ఒక చక్కటి డిస్కషన్. మనకింతకు ముందేమో నహుష ప్రశ్నలు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే నహుష ప్రశ్నలే కాదు, ఒక చక్కటి సంభాషణ, అంటే ప్రశ్న ఉత్తరాలు, ఒక చక్కటి ఆధ్యాత్మిక చర్చ కనుక చేసినట్లయితే పెద్ద శాపము పోతుంది. దీనికి నేను నా దీంట్లో కూడా నేను ఇవాళ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక ఆధ్యాత్మిక చర్చ, అందరూ కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఒక ఆధ్యాత్మిక చర్చ ఎన్నో పాపాలను పోగొడుతుంది అని చెప్పి నహుషుడు చెప్పాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ధర్మానికి, న్యాయానికి, చట్టానికి జరిగినటువంటి ఈ సమరంలో, ఓకే, సో అని చెప్పేసి మనం ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఒక ఆధ్యాత్మిక చర్చ ద్వారా నీ శాప విమోచనం అవుతుంది అని ఒక మహానుభావుడు పెట్టిన శాపాన్ని కూడా పోగొట్టేంత గొప్పది ఆధ్యాత్మిక చర్చ అంటాడు. అప్పుడు ఇతను అంటాడు అనమాట, సరే నువ్వు నన్ను ప్రశ్న అడుగు, నేను నిన్ను ప్రశ్నలు అడుగుతా. ఓకే, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా, రామ్ లఖన్. సో అనగానే ఆయన అంటాడు, సరే అయితే నేను నీకు ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నన్ను ప్రశ్న అడుగుతాను. సో కాబట్టి బాగుంది అని చెప్పేసి అనుకుంటారు. అనుకోగానే అతను అడుగుతాడు అనమాట, నువ్వు ఏమి అడగాలో అడుగు, నువ్వు నన్ను ప్రశ్నలు అడిగిన తర్వాత నా తమ్ముడిని వదిలిపెడతానన్నావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నమాట. సరే ఇప్పుడు నువ్వు ఏం అడుగుతావో అడుగు, నేను సంతోషంగా ప్రతిదానికి కూడా జవాబు చెప్తాను. ఓ భుజగోత్తమ, ఓ మహానుభావ అంటే ఆయన అంటాడు అనమాట, సరే ఇంకా నీకు ప్రీతి కలిగించడం నా ధర్మం, తప్పకుండా నేను ప్రీతి కలిగిస్తాను అంటే. అప్పుడు అతను అంటాడు, సరే నేను మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను, బ్రాహ్మణుడు ఎవరు చెప్పు అంటాడు. నువ్వు బుద్ధిమంతుల్లాగా కనిపిస్తున్నావు కదా, అసలు బ్రాహ్మణుడు ఎవరు అంటారు. అనగానే ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు ఈ రోజుల్లో మనం ఉన్నటువంటి బ్రాహ్మణులతో కూడా పోల్చి చూసుకోవచ్చు. ఒకసారి ఆలోచిద్దాం, ఓకేనా? కొద్దిగా జాగ్రత్తగా వినండి, కొద్దిగా ఒక 5-10 నిమిషాలు టైం తీసుకుంటాను అంతేగాని ఎప్పట్లాగా ఇక మనకి అసలు తత్వం కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నలు తెలుసుకుంటే ఇందులోనే తత్వం బోల్డ్ అవుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎవరైతే సత్యం, ఎవరైతే దానగుణం, ఎవరి లోపలైతే ఓర్పు ఉంటుందో, ఎవరైతే విద్యాభ్యాసం చక్కగా చేస్తారో, ఎవరైతే క్రూరంగా ఉంటారో, ఎవరికైతే దయ ఉంటుందో, ఎవరిలో అయితే సత్ప్రవర్తన ఉంటుందో, ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. ఎవడు పడితే వాడు బ్రాహ్మణుడు కాదు. అది కాక ఓ సర్పోత్తమ, ఇంకొక విషయం చెప్తున్నాను, నీకు తెలియంది ఏంటి, ఇక్కడ ప్రపంచంలో ఉన్నదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. సుఖాలకు దుఃఖాలు అటు అనేటటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ ద్వంద్వాలను దాటిన తర్వాత తెలిసేటటువంటిది ఆ బ్రహ్మ. సో ఆ బ్రహ్మని తెలుసుకోవలసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడే బ్రాహ్మణుడు. నేను ఇవన్నీ చెప్పడం కాదు, పరబ్రహ్మని చేరుకోవడానికి కావలసిన లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడే కదా. మరి నువ్వేమంటావు చెప్పు అంటాడు. అనగానే ఎంత బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చర్చ మనము నహుష ప్రశ్నలు అని మాత్రమే అనుకున్నాం, కానీ ఇది నహుష యుధిష్ఠిర సంభాషణ అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం తెలిసింది. నేను కూడా ఇప్పటి వరకు దీన్ని నహుష ప్రశ్నల రూపంలోనే అనుకున్నాను.
కానీ ఇక్కడ మనకు తెలిసిందంటే ఒక గొప్ప చర్చ నడుస్తుంది. 4 వర్ణాల వాళ్ళకి కూడా సత్యము, వేదము, భూతాలు ఇవన్నీ కూడా మేల్కొల్పు చేసేటటువంటివే. చాలా మంది అనుకుంటారు శూద్రులకు ఈ సత్యము ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి, దాన గుణము ఇవన్నీ అవసరం లేదు. కానీ వారికి కూడా అవసరమే, వారికి కూడా దయ అవసరమే, వాళ్ళకు కూడా క్రూరత్వం లేకుండా ఉండడం అవసరమే. నువ్వు అన్నావు కదా సుఖ దుఃఖాలకు అతీత. ఎస్, యు ఆర్ 100% రైట్. నువ్వు చాలా బాగా చెప్పావు. ఈ సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటిది ఉండాలి. ఈ ప్రపంచంలో బ్రహ్మ తప్ప రెండవ తత్వం లేదు అనగానే ఈయన కూడా చాలా సంతోషపడతాడు. చాలా చక్కగా చెప్పావు. శూద్రుడి లోపల ఏదైతే ఉంటుందో సత్యము మొదలైనటువంటివి ఉండి బ్రాహ్మణుడి లోపల సత్యము అవన్నీ లేకపోతే వీడు అసలు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? బ్రాహ్మణుడిలో లక్షణాలు లేకుండా వాడు బ్రాహ్మణుడు కాడు. శూద్రుడి లోపల కనుక ఈ గొప్ప లక్షణాలన్నీ ఉంటే వాడు బ్రాహ్మణ అయిపోతాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. కాబట్టి ఎవరి యందు ఈ గుణములు ఉంటాయో వారిని మాత్రమే మనము బ్రాహ్మణులు అంటాము అని చెప్పి ధర్మరాజు యాడ్ చేస్తాడు. చేయగానే అతను సంతోషపడతాడు. ఎస్ నువ్వు అన్నటువంటిది చాలా కరెక్ట్. సుఖ దుఃఖాలు అనేటటువంటివి వేరేవేమి లేవు. అవన్నీ ఏంటంటే మన యొక్క మనసులో వచ్చినటువంటి భావనలు ధర్మరాజా. అంటే ఇతను అంటాడు, ఒప్పుకుంటాడు. నువ్వు అన్నది కరెక్ట్ సర్పమా. సుఖ దుఃఖాలు లేని తత్వము అని చెప్పేసి కదా మనం అనుకుంటున్నది. సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. అంటే ఈ రెండింటికి కూడా అతీతమైనటువంటిది ఒక గొప్ప తత్వం ఉంది. శీతోష్ణాలు, ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు, నింద, తుల్య నింద, స్తుతి మౌని అని ఏవైతే మనం చెప్పుకుంటామో ఇవన్నీ లేనటువంటిది ఒక తత్వం ఉంది. వీటన్ని లేనటువంటి వికారములు లేనటువంటి షడ్వికారములు అని ఏవైతే అంటే ఇవన్నీ వికారములు లేనటువంటి ఎప్పుడు మార్పు చెందినటువంటి ఒక సత్యమైనటువంటి రూపం ఉన్నది, అది పరబ్రహ్మం అని చెప్పేసి అని నువ్వేమనుకుంటున్నావు అంటాడు. మళ్ళీ రివర్స్ క్వశ్చన్. అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అప్పుడు అతను చెప్తాడు అనమాట. చాలా చక్కగా చెప్పావు. నువ్వు చెప్పినటువంటి జవాబు నాకు చాలా నచ్చింది. ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా మాత్రమే బ్రాహ్మణుడు అని చెప్పేసి అవుతుందన్న, అది చాలా కరెక్ట్. సో అలాగే నడవాలి, లేకపోతే వాళ్ళ జాతి మొత్తము వ్యర్థం అవుతుంది. అయితే ఏం చేయాలి మరి ఇప్పుడు? అలా ఉన్నప్పుడు ఒకటి చేస్తే మిగతా వాళ్ళందరికీ దెబ్బ పడుతుందా అని అంటే అలా కాదు. ఇదేంటంటే సాంకర్యం లోపల జరుగుతోంది. కాబట్టి మనం ఏంటంటే పుట్టుకతో ఎవరిని నిశ్చయించలేం కదా అని ధర్మరాజు అంటాడు. సాంకర్యం అంటే మీకు తెలుసు కదా, అంటే ఒక వర్ణం వాడు ఇంకో వర్ణాన్ని పెళ్లి చేసుకుంటే సాంకర్యం. సో కాబట్టి కులం ద్వారా పుట్టుక ద్వారా మనము వర్ణాలని నిశ్చయించలేము. పుట్టుక ద్వారా వర్ణాలను అన్ని జాతుల యందు ఉన్నటువంటి స్త్రీలతోటి అందరికీ కూడా పుడుతున్నారు. సో కాబట్టి ఇదేంటంటే వారి జాతిని నిర్ణయించలేము. కాబట్టి వారు చేస్తున్నటువంటి యజ్ఞములు అనగా కార్యముల ద్వారా మాత్రమే వారి యొక్క వర్ణమును మనము తేల్చగలుగుతాము. సంస్కారం అనేటటువంటిది చాలా అవసరము. ఎందుకంటే పుట్టినప్పటి నుంచే మనం రకరకాల 16 రకాల సంస్కారాలు, పుట్టక ముందు ప్రారంభమైన సంస్కారాలు, పుట్టిన చివరి వరకు కూడా మనము సంస్కారాలు జరుపుతూ ఉంటాము. బుడ్డు కోయక ముందే జాతకర్మ అని ఒక సంస్కారం చేస్తాము. ఆ సంస్కారం లోపల తల్లి సావిత్రి అని చెప్పేసి, తండ్రిని ఆచార్యుడు అని చెప్పేసి చెబుతారు. అంతేకాదు మహానుభావుడైనటువంటి స్వయంభూ మనువు కూడా సంస్కారం చేసి వేదాధ్యయనం చేయనటువంటి వాడెవడైతే ఉంటాడో సంస్కారము జరగాలి, తర్వాత వేద అధ్యయనము తప్పకుండా చెయ్యాలి. అప్పటి వరకు వాడు శూద్రుడే. దీనికి కొద్దిగా మనము ఒక్కసారి మళ్ళీ మనము ఇది మనం అంటే శ్రీనివాస్ అండ్ స్టూడెంట్స్ ఒక్కసారి మళ్ళీ మన బ్యాక్ చర్చకొద్దాం. ఎవరైనా చెప్తారా 4 రకాల బ్రాహ్మణుడు అవ్వడానికి ఏమి కావాలో కాన్సెప్ట్స్? ఎవరైనా ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తాను, కానీ కొద్దిగా చర్చ పెట్టండి, ఇది ఇంపార్టెంట్, మాట్లాడండి. విప్పులు, ద్విజుడు. సత్యం కావాలి సార్, దయ కావాలి, సత్యం కావాలి, విద్యాభ్యాసం కావాలి. రైట్ అవి క్యారెక్టరిస్టిక్స్. నేను అనేది మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన బ్రాహ్మణ లక్షణాలు. చెప్పండి గోవిందరావు గారు శూద్రుడు, తర్వాత ద్విజుడు, తర్వాత విప్రుడు, తర్వాత బ్రాహ్మణుడు. చాలా బాగా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఎవరు శూద్రుడు, ఎవరు ద్విజుడు, ఎవరు విప్రుడు, ఎవరు బ్రాహ్మణుడు చెప్పండి ఒకసారి. శూద్రుడు సార్, విద్య నేర్చేటప్పుడు తర్వాత బ్రాహ్మణుడు. ఇంకెవరన్నా చెప్పండి. అంటే పుట్టుకతో అందరూ శూద్రులే సార్. అది కరెక్ట్. సంస్కారం అయినప్పుడు వేదాలు నేర్చుకుంటే విప్రుడు అవుతాడు. ఎవరు చెప్పారు ఇప్పుడు వేదాలు నేర్చుకుంటే విప్రుడు అవుతారని? ఎవరు చెప్పారు? అది కరెక్ట్. రాధిక గారు చెప్పారు. మీరు చెప్పారు. ఓకే, అది కరెక్ట్. వేదాలు నేర్చుకుంటే విప్రుడు. మరి బ్రాహ్మణుడు ఎవరు? మణి గారు మీరు చెప్పండి. బ్రాహ్మణుడు ఎవరు? వేదాలను అర్థం తెలుసుకొని ఆచరించే వాళ్ళు బ్రాహ్మణుడు. వెరీ గుడ్. అమ్మయ్య,
ఎలా అయితేనంటే మొత్తం మీద నన్ను పాస్ చేశారు మీరు అంతా కలిసి, నన్ను అతి కష్టం మీద 33, సార్ 34 దాకా తీసుకొచ్చారు. ఒక్క వేద మార్క్ గ్రేస్ విహిత మార్క్ కర్మలు ఇచ్చేసారు. వేద విహిత కర్మలు చేసేవాడు బ్రాహ్మణుడు. అది చివరికి ఆ వేదములో ఉన్నటువంటి సారమును గుర్తించినటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. కాబట్టి జన్మతః బ్రాహ్మణుడు కాదు అని ఏదైతే చెప్పావో మహానుభావ ధర్మరాజా, చాలా బాగా చెప్పావు తెలుసా. నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీ తమ్ముడిని నేను ఎలా తినాలయ్యా, నేను తినలేను. నాకు ఇంత మంచి మాటలు చెప్పినటువంటి వ్యక్తులు ఎక్కడైనా దొరుకుతారా చెప్పు అని చెప్పేసి అంటాడు. అనగానే అప్పటికే ఈయన కరిగిపోతాడు అనమాట. కరిగిపోయి ఇక ఈయన ప్రశ్నలు వచ్చేసరికి ఈ మధ్య బాపనలో సోపతి బాగా పట్టాడు ఎవరు మన యుధిష్ఠరుడు. ఇక తన నాలెడ్జ్ అంతా ఈయన మీద వేసుకుంటున్నాడు, దొరికాడు ఒకడని చెప్పి. ఇక్కడేమో భీముడేమో అని గిలగిలా కొట్టుకుంటున్నాడు. వీళ్ళిద్దరేమో చక్కటి కవులు చెప్పుకుంటున్నారు. ఈయనేమో ఈ బ్రాహ్మిన్స్ అందరి దగ్గర నేర్చుకున్న మాటలన్నీ కూడా ఈయన నహుషుడి మీద ప్రయోగిస్తున్నాడు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చెప్పు. నువ్వు వేదాంగాలు వీటన్నిటి యొక్క లిమిట్స్ కూడా దాటిపోయి నేర్చుకున్న వాడివి, నువ్వు చాలా మహానుభావుడు అని చెప్పేసి నేను విన్నాను. మరి లోకంలో అట్లాంటి పేరు పొందినటువంటి నువ్వు అన్నిటికంటే ఉత్తమమైన స్థితి ఎప్పుడు కలుగుతుందో చెప్పు అని అంటాడు. అనగానే వెంటనే అతను ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయడం నహుషుడు. అతను అంటాడు అనమాట, తగిన వాడికి దానం చేయడము, ప్రియమైనటువంటి మాటలు పలకడము, ఇంకోటి ఏదో ఉంది, అందరికి సరైనటువంటి దానం చేయడం, మంచి అంటే ఎవరికి దానం చేయాలో వాళ్ళకే దానం చేయడము, ఇంకోటేమో ఏంటి మెల్లగా మాట్లాడటము, అంటే ప్రియ భాషణమా సార్? ప్రియ భాషణం చెప్పాము. ఇంకా నిజం పలకడం, ఎప్పుడు కూడా సత్యాన్ని పలకాలి. ఇంకొకటి ఏంటంటే అహింస. ఇవి ఏవైతే ఉంటాయో వీళ్ళు మాత్రం అన్నిటికంటే కూడా ఉత్తమ స్థితికి చేరుకునే వాళ్ళు ఈ 4. ఒక్కసారి 4 ఎవరైనా చెప్పండి, ఎందుకంటే మనకు రిపీట్ అవుతుందని. నేను కూడా మర్చిపోయా చూసారా, ఆల్రెడీ 1-2 మర్చిపోయా. చెప్పండి ఒకసారి 4 ఎవరైనా. మొదటిది దానము ఎవరికి చేయాలి? అర్హులకే దానం చేయాలి. నెక్స్ట్ పాత్రదానం, హింస లేకపోవడం, ప్రియ భాషణం, సత్య భాషణం. వెరీ గుడ్ ప్రియ. మీ వల్ల ఇవి 4 ఉండాలి అని అనగానే చాలా బాగా చెప్పారు. సరే, అయితే దానం గొప్పదా? అయితే నువ్వు చెప్పిన మాటల్లోంచి ప్రశ్న అడుగుతాను, దానం గొప్పదా సత్యం గొప్పదా అని మళ్ళీ ధర్మరాజు అడుగుతాడు. అడగగానే అప్పుడు అతను జవాబు చెప్తాడు అనమాట. అద్భుతమైనటువంటిది, ఇది చాలా కష్టమైనటువంటిది, ఇవి 2 కూడా ఉండాలి అన్నటువంటి. నువ్వు చెప్పింది కరెక్టే, దానము, సత్యము, అహింస, ప్రియంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా కరెక్టే. కాకపోతే దానం గొప్పదా సత్యం గొప్పదా అంటే కొన్ని పరిస్థితులలో దానం కంటే సత్యం గొప్పది, సత్యం కంటే దానం గొప్పది. అదే విధంగా ఒక్కొక్కసారి ప్రియమైనటువంటి మాటల కంటే అహింస మంచిది, ఒక్కొక్కసారి అహింస కంటే ప్రియమైనటువంటి మాటలు మంచివి. కాబట్టి ఇందు లోపల ఏంటంటే నువ్వు చెప్పినటువంటి వాటిల్లో కంపారిజన్ చేయడం అనేటటువంటిది చాలా కరెక్ట్. కాబట్టి ఇదంతా ఏంటంటే పరిస్థితిని బట్టి, ఆ టైం అండ్ స్పేస్ సిచ్యువేషన్ ని బట్టి మాత్రమే మనము తెలుపుకోగలుగుతాము అనగానే అంటాడు అన్నమాట. సరే, చాలా బాగా చెప్పారు అని ఇద్దరు ఒకరినొకరు మెచ్చుకుంటారు. శభాష్ అంటాడు. ఈయన యుధిష్ఠరుడు అడుగుతాడు కాబట్టి సర్పంచ్ జవాబు చెప్తాడు. సో దానికి చాలా సంతోషపడతాడు ఈయన ధర్మరాజు. సంతోషపడైతే నేను ఒకటి అంటాను, మానవుడికి స్వర్గం అసలు ఎలా కలుగుతుంది? చేసే కర్మలకు ఫలాన్ని ఎలా చూస్తుంది? శరీరం పైన అభిమానం ఎంతవరకు కరెక్ట్? శరీరం పైన అభిమానం పెంచుకోవచ్చా? కర్మ సిద్ధాంతం ఏ విధంగా వర్క్ అవుతుంది? కాబట్టి వీళ్ళన్నిటి నుంచి వెళ్లాల్సింది నేను స్వర్గానికా లేకపోతే మోక్షానికా అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటాడు అన్నమాట, మానవ జన్మ ఏదైతే ఎత్తావో ఆ మానవ జన్మ అనేటటువంటిది అన్నింటికి గొప్ప జన్మ. ఓ యుధిష్ఠిరా, ఈ మానవ జన్మ పుట్టింది ఎందుకు అంటే అన్ని రోజుల పాటు పశువుల జన్మల్లో ఎత్తినటువంటి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం అని చెప్పి అసలు ఈ క్వశ్చన్స్, ఈ ప్రశ్నలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారండి వాళ్ళు? మనకు తెలియడం కోసం చెప్పుకుంటున్నారు, మనకు తెలియడం కోసం చెప్పుకుంటున్నారు వాళ్ళు. అదొకటి గుర్తుంచుకోండి. మీరు ఎంతసేపు ఇది మనకు తెలియడం కోసం చెప్తున్నారు అన్నమాట. ఏ పనులను ఆచరించడానికి మనిషి పుట్టుతాడో ఆ పనులను ఆచరించి తీరాలి. కాబట్టి దానికి ఫలితం కోరడం అనేటటువంటిది చాలా తప్పు. ఫలితాన్ని ఎప్పుడు కూడా కోరకూడదు. ఎప్పుడైతే తను ఫలితం కోరుకుంటాడో ప్రతి సుఖం వెనుక ఒక దుఃఖం అనేటటువంటిది అలా వస్తూనే ఉంటుంది. కాబట్టి అట్లా ఏది లేకుండా నిజమైనటువంటి పరమాత్మను చూడడమే అన్నిటికంటే కూడా గొప్పది. వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఒకటి ఉంది, దాన్ని మోక్ష మార్గము అంటారు, అది పరమాత్మ. దానికోసమే మెల్లమెల్లగా జీవితంలో 3 గతులు ఏవైతే ధర్మము, అర్థము, కామము అనేటటువంటి 3 గతులు ఉంటాయో ఆ 3 గతులను కూడా నువ్వు దాటుకుని వెళ్ళాలి ఓ సర్పమ అని ధర్మరాజు చెప్తుంటాడు. సారీ, జవాబు తప్పు ధర్మరాజు చెప్తాడు ఇది. కాబట్టి అలాగా
ఆ విధంగా అటువంటిలో ఉన్నప్పుడైతే మనసును ఎవరైతే నిగ్రహించుకుంటాడో, ఎవరికి దుర్దశ రాకుండా కాపాడుకుంటూ వస్తాడో, తనకు తను దుర్దశ రాకుండా కూడా కాపాడుకుంటూ భగవంతుడి వైపు ధ్యానం చేసుకుంటూ వెళ్తాడో, వాడు మాత్రం చాలా గొప్పవాడైతాడు అంటాడు. సరే, అప్పుడు మళ్ళీ ఇప్పుడు ధర్మరాజు అంటాడు, సరే నువ్వు ఒక ప్రశ్న అడిగావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతా. శబ్ద స్పర్శ రూపరస గంధాలు అంటారు కదా, వీటికి ఆధారమైన ఏముందో చెప్పు అంటాడు. అనగానే తక్కువ అతను జవాబు చెప్తాడు. ఇంకే అంటే మనస్సు, సారీ ఇంకా అంటాడు, మనస్సుకు కూడా ఆధారం ఏంటి అంటాడు. అప్పుడు అతను వెంటనే చెప్తాడు అనమాట, అన్నిటికీ కూడా ఆత్మనే మూల కారణము. ఆ ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ ఆత్మలోంచి మిగతావన్నీ కూడా రావడం అంటూ జరిగినవి. ఇవన్నింటికి కూడా ఆధారమైనటువంటి ఆత్మ మనిషి యొక్క శరీరంలోకి శరీరాన్ని అందుకున్న తర్వాత ఇంద్రియాల రూపం లోపల, మనస్సు రూపం లోపల బయట ఉన్నటువంటి విషయాలను గ్రహిస్తూ ఆనందంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ కి శరీరం లేకపోతే, ఒక టేస్ట్ చేయడానికి నోరు లేకపోతే ఎలా టేస్ట్ చేస్తాడు? సో ఈ ఇంద్రియాలు ఉండాలి. శ్రీనివాస్ అనేవాడు ఆత్మస్వరూపుడు, కానీ శ్రీనివాసు శరీరం లేకపోతే ఇవన్నీ అనుభవించడానికి అవకాశం ఉందా? లేదు. అది చెప్తాడన్నమాట ఆయన. నహుషుడు అది చెప్తాడు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఆత్మనే మూల కారణము, ఆత్మనే స్టార్టింగ్ పాయింట్. ఆత్మ అనేది ఉన్నప్పుడు మాత్రమే, ఆ చైతన్య శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ పనిచేస్తాయి. కానీ అనుభవించేది ఇంద్రియాలు, మనస్సే, ఆత్మ కాదు. కానీ ఆత్మ అనేది యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్. దీన్ని కొద్దిగా అర్థం చేయిస్తాను నేను. ఎలక్ట్రిసిటీ ఉంటేనే నా మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఎలక్ట్రిసిటీ ఉంటేనే నా మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. అయితే మొబైల్ ఫోన్ లో వచ్చినటువంటి వాటన్నిటిని చూసి ఎలక్ట్రిసిటీ ఆనందం చెందదు. ఎలక్ట్రిసిటీ కేవలము మొబైల్ ఫోన్ ని, దాని ఫీచర్స్ ని టర్న్ ఆన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అదే విధంగా చైతన్యము ఏం చేస్తుందంటే, మనకి ఇవన్నీ అనుభవించడానికి ఉపయోగపడుతుంది అంతే, కానీ చైతన్యం వీటన్నిటిని అనుభవించదు, దానికి ఏవి కూడా అంటుకోవు. ఆత్మ అనేటటువంటిది సుఖము, దుఃఖము ఇవన్నీ ఆత్మ అనుభవించదు. కానీ ఒక వ్యక్తి తన ప్రారంధములు అనుభవించడం కోసమై ఆ కావలసినటువంటి శక్తిని మాత్రము ఇస్తుంది. వీటితో తయారైనటువంటిదే ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలకు సంబంధించినటువంటిదే నీ చర్మము, నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చెవి. ఈ 5 శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటటువంటి తన్మాత్రలకు సంబంధించినటువంటి జ్ఞాన ఇంద్రియాలు. అనగానే ఒక్కసారి సంతోషపడతాడు అనమాట. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇంత గొప్పమైనటువంటివి నువ్వు చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మవేత్తవి. ఇవన్నీ మా దర్బా శ్రీనివాస్ చెప్తాడు. అప్పుడు ఎవరు కూడా నువ్వు మంచి ఆధ్యాత్మవేత్తవి అని ఎవరు అనరు. ఇవన్నీ చెప్పాడు ఆయన. కానీ ధర్మరాజు మాత్రమే ఇంత మాత్రం చెప్పినందుకే నహుషుని ఎంత పోయాడో చూసుకోండి. చాలా గొప్ప ఆధ్యాత్మవేత్తలాగా ఉన్నావు. అసలు ఏంటి ఈ మనస్సుకి, బుద్ధికి, వీటన్నిటికీ ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటాడు. అప్పుడు చెప్తాడన్నమాట, మనస్సు అనేటటువంటిది సంకల్పాలు చేస్తుంది, బుద్ధి అనేటటువంటిది నిశ్చయాత్మకమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి అనే దాన్ని కనుక మనం నిగ్రహించుకుంటే చాలా బాగుంటుందని ఏడుస్తుంటాడు. ఒక్కసారి ఆగిపోతాడు, ప్రశ్నలు అడుగుతూ ఆగిపోతాడు. ఏమైంది అంటాడు. అంటే నేను చేసిన తప్పు వల్ల కదా, ఒకే ఒక్కసారి నేను అన్ని జయించినటువంటి నేను ఇంద్రలోకంలోకి వెళ్ళి ఒకే ఒక్కసారి మోహానికి గురయ్యాను. ఐశ్వర్యం వల్ల మదం పెరిగిపోయింది నా లోపల అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కథ చెప్తూ ఉంటాడు, ఇక ప్రశ్నలు అయిపోతాయి, కథ చెప్తూ ఉంటాడు. అలా వచ్చింది, నాకు ఆ మదం వచ్చింది. దానివల్ల ఏమైపోయిందంటే నేను పతనమైపోయి పడిపోయాను. కాబట్టి రాజా, ఈ రోజు నిన్ను చూస్తుంటే, రాజా అంటే ధర్మరాజా అన్నమాట, రాజా నిన్ను నేను చూశాను, చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ బ్రహ్మ జ్ఞానం మీద, బ్రాహ్మణత్వం మీద నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత జ్ఞానమా? సత్యము, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహాలు, ఎంతో గొప్ప గొప్ప చర్చలు మనం చేసుకున్నాము. దానము, అహింస ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇక నువ్వు ఏమీ బెంగపడకు. ఈ మంచి గుణాలు ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడతాయి. ఎప్పుడు మంచి గుణాలు ఒక వ్యక్తిని చెడు దారిలోకి తీసుకెళ్లవు. ఇదిగో నీ తమ్ముని విడుదల చేశాను, నాకు కూడా శాప విమోచనం అయిపోయింది, నీ రాక వల్ల నాకు కూడా పుణ్యం జరిగింది, నా వంశం వారికి అని చెప్పేసి వెంటనే పాము శరీరాన్ని వదిలేసేసి దివ్య శరీరాన్ని పొందడం. ఇలా చూస్తూ ఉంటారు వీళ్ళు ఆశ్చర్యంగా. ఇలా జీ, ఇలా పాము అంటే జీ అంటే ఆ సౌండ్ రాదు, మీకు అర్థం కావాలని జీ అని తిరిగి ఒక్కసారిగా దివ్య శరీరం తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు ఎవరికన్నా చెప్పేటప్పుడు అట్లా జీ అని అన్నారంటే అట్లా సౌండ్ రాదు, మీకు జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను అంతే. తర్వాత మళ్ళీ మా సార్ చెప్పిండు, ఆ జీ అని సౌండ్ రాదు, రీ అని వస్తుంది అని చెప్పి మళ్ళీ ఈ గొడవలు. మాకు మణిద్వీపం లోపల కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా టీచర్ బాగా చెప్తుందంటే మా టీచర్ బాగా చెప్తుంది, మీ టీచర్కి ఏం తెలియదు అంటే మీ టీచర్కి ఏం తెలియదు అన్న గొడవల్లాగా అట్లాగా. సో ఏమైతుందంటే ఆ విధంగా ఆయన ఎక్కేసేసి విమానం ఎక్కేసి వెళ్ళిపోతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఆయనను చూసి చాలా సంతోషపడతాడు. తమ వంశ పూర్వీకుడే, ఆయన గురించి వినడమే గాని ప్రత్యక్షంగా చూడగలిగాడు. ఆ మహానుభావుడితో తను ఆధ్యాత్మిక చర్చ చేసుకోగలిగాడు.
ఇదంతా తీసుకుని తమ్ముడిని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చి బ్రాహ్మణులందరి ముందు చెప్తాడు అనమాట, నువ్వు తప్పు చేసావు కదా భీముని. అప్పుడు భీముని చెప్తాడు, నువ్వు ఎప్పుడు కూడా ఇటువంటి సాహసం చేయకు. ఇదే మాట కుబేరుడు కూడా చెప్పాడు, నువ్వు చేస్తున్నటువంటి సాహసం వల్ల నువ్వు అందరినీ కూడా ప్రమాదంలో గురి చేస్తావు. బలాన్ని ఎప్పుడు కూడా నిందించాలి. బలం అనేటటువంటిది అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడాలి, నువ్వు ప్రతిసారి కూడా వాడుతున్నావు అనగానే అప్పుడు భీముడు అన్నయ్యకు దండం పెట్టేస్తాడు. భయం అనేటటువంటిది లేదు నాకు, ఇప్పుడు పూర్తిగా భయం పోయింది, పాము నన్ను వదిలేసిన తర్వాత భయం పోయింది, ఇప్పుడు నా లోపల వినయం వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషపడతాడు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. చాలా అద్భుతమైనటువంటి నహుష ప్రశ్నలని తెలుసుకున్నాము. ఈ నహుష ప్రశ్నలను చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేదవ్యాసుడు సంపూర్ణ ఆనందము కటాక్షాలు అందుతాయి అని చెప్పేసి ప్రమాణపూర్వకంగా తెలియజేశాడు. సో అటువంటి మహోన్నతమైనటువంటి ఈ నహుష ప్రశ్నలను మనం తెలుసుకోవడం అనేటటువంటిది చాలా సంతోషము. మనకు తెలిసిన ఎన్నో విషయాలు మనం ఆల్రెడీ భాగవతంలో మన తత్వంలో తెలుసుకున్నటువంటి చాలా విషయాలు వాళ్ళు చర్చించుకున్నప్పటికీ కూడాను అవి మరోసారి ఈ మహానుభావులు మాట్లాడుకోవడం ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాము, తత్వ చింతన అన్నిటికంటే మంచిది అన్నది. రెండోది ఏం తెలుసుకున్నాము, మదం మంచిది కాదు అని చెప్పేసి భీముడు తన మదాన్ని, తన బలంని, వాటిపైన ఉన్నటువంటి గర్వం వల్ల తను చేసినటువంటి అకృత్యాల గురించి తెలుసుకున్నాం. ఇక నహుషుడు కూడా ఐశ్వర్యము సంపద వచ్చిన సమయంలో ఏమవుతుందంటే ఎటువంటి వాడైనా కూడా పతనం అవుతాడు, ఇంద్ర సభకు వెళ్ళినటువంటి వాడు కూడా పతనం అయిపోతాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాము. ఇక మరొకటి, అర్జునుడు ఎన్ని సంవత్సరాల పాటు ఇంద్ర సభలో ఉన్నప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహం ద్వారా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుని వచ్చాడు. భీముడు తన బల గర్వం వల్ల అటు కుబేరుడి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, ఇటు ఇక్కడ నహుషుడి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య అందరి ముందు తిడతాడు. అక్కడ డైరెక్ట్ గా ఒకసారి తిడితే వదిలిపోతుంది కదా, లేదు, ఇంటికి వచ్చిన తర్వాత అందరు బ్రాహ్మిన్స్ ముందు తిట్టడం మొదలెడతారు అనమాట. తిట్టడం మొదలెట్టగానే పాపం అట్లా అమాయకంగా ఊరుకుంటాడు. సో అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అన్నయ్యకు తన తమ్ముడి మీద ఉన్నటువంటి ఆప్యాయత, తర్వాత తమ్ముడికి తన అన్న మీద ఉన్నటువంటి గౌరవము, ఇవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఇక అర్జునుడు రావడమే గిఫ్ట్స్ తీసుకొచ్చి ఫస్ట్ భార్యకి ఇవ్వడం వల్ల అతడు ద్రౌపదిని ఎంతగా ఇష్టపడుతున్నాడో, ఎంతగా ఆమెని 5 సంవత్సరాల పాటు మిస్ అయ్యాడు అనేటటువంటిది తెలుస్తుంది. అర్జునుడు రాగానే ద్రౌపది అతన్ని చూసి చాలా ఏడుస్తుంది అన్నమాట. ద్రౌపదికి 5గురిలోకి కూడా చాలా ఇష్టమైనటువంటిది అర్జునుడు. తను నిజంగా చెప్పాలంటే 5గురిని కూడా సమబుద్ధితో చూడాలి, కానీ ఆమెకి ఏ మూలనో అర్జునుడు అంటే ఎక్కువ ప్రేమ ఉండేది అంటారు. అందుకోసమే వీళ్ళందరూ స్వర్గారోహణం చేస్తున్నప్పుడు ముందుగా ద్రౌపది పడిపోయింది అని చెప్పేసి అంటారు. కాబట్టి ఎక్కడైతే మనకు పక్షపాతము చూపించకూడదో అక్కడ చూపించకూడదు అనేటటువంటి మరొక విషయం ఈ రోజు తెలుసుకున్నాం. ఈ విధంగా ఒక 7-8 సత్యాలు, 7-8 తత్వాలు కూడా తెలుసుకున్నాము. అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. నహుషుడు చెప్పిన దానికన్నా మీరు ఇంకా బాగా చెప్పారు సార్, మేము మెచ్చుకుంటాం మిమ్మల్ని. అంటే ద్రౌపది వచ్చి చెప్పాడు సార్, కృష్ణుడు మీ రూపంలో వచ్చి మాకు చెప్పాడు. నేను జోగ్గాను. నిజమే, మాకు ఎంత ప్రాప్తం, ఎంత పుణ్యం ఉంటే భగవంతుడు ఏదో ఒక రకంగా చెప్తాడు అంటారు కదా సార్. అది మీతోటి మాకు మెసేజ్ ఇచ్చిండేమో. అయ్యో పర్లేదు, కానీ ఇవాళ దాని మీద ఇంకేమన్నా అభిప్రాయం చెప్పండి. నా మీద వదిలేయండి, ఇవాళ వాటి మీద ఇంకెవరికైనా అభిప్రాయం చెప్పండి. ద్రౌపదికి మనసులో కర్ణుడి మీద కూడా కోరిక ఉంది, అందువల్ల ముందు పడిపోయిందంటారు. అది కట్టుకథే అంటారా? కట్టుకథే. అదే అట్లా ఉండదు, కానీ ఎవరో అంటున్నారు దేంట్లో. ఆ కథ మనకు ఎన్టీ రామారావు నాశనం చేసేసాడు. ఎన్టీ రామారావు ఏం చేశారంటే, ఎన్టీఆర్ ఏం చేశారంటే తను రాసేవాడు. యాక్చువల్ గా తను రాయడం వల్ల ఏమైందంటే, జనరల్ గా ఎన్టీఆర్ కొద్దిగా బ్రాహ్మణ ద్వేషి కూడాను. సో దాని వల్ల కూడా బ్రాహ్మణులు అనుకున్న వాళ్ళు రాసిన వాటి అన్నిటికీ కూడా అతను వ్యతిరేకంగా రాస్తూ ఉండేవారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఖచ్చితంగా దానవీర శూరకర్ణ అనేటటువంటిది 100% బూతు సినిమా. ఓకే, ఆ సినిమా చూస్తే ఇప్పుడు ఇవాళ నహుషుడి ప్రశ్నలు వింటే ఎంతైతే మనకు పుణ్యం వచ్చిందో, దానవీర శూరకర్ణ చూస్తే అంత పాపం వస్తుంది. సో కాబట్టి అందులో ఉన్నవన్నీ కూడా పూర్తి స్థాయి అబద్ధాలు, పూర్తి స్థాయి తప్పులు. దానవీర శూరకర్ణ సినిమా చూసిన తర్వాత పాండవులను విలన్స్ లాగా చూపించారు ఆ సినిమా లోపల.
అండ్ రామారావు తీసిన చాలా సినిమాల లోపల తను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో కూడా క్రూరంగా చూపించాడు. వేరే రామారావు తీసినటువంటి అత్యద్భుతమైన సినిమాల లోపల ఇప్పుడు మీరు మాయాబజార్ చూసుకోండి, తర్వాత శ్రీకృష్ణ పాండవీయము చూసుకోండి. అంటే అందులో కొన్ని తప్పులు అవి ఉన్నప్పటికీ బట్ స్టిల్ ఇట్స్ ఓకే. అంటే ఇంకా కూడా తన దర్శకుల మాట విన్నంత వరకు చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు తీశాడు. నర్తనశాల ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. సో అలాంటి చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు. కాకపోతే ఎప్పుడైతే తను తీయడం మొదలెట్టాడో అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర అని ఒక మూవీ తీశాడు. అసలు చూస్తే కన్నీరు గార్చుకోవాలి, అంత దారుణమైనటువంటి అబద్ధాలతో అది తీశాడన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా తప్పులు అనేటటువంటివి మానవ సహజము. సో ఇప్పుడు ఏదైతే ఉందో అది చాలా తప్పు. అది ఆమెకి కర్ణుడు ఇష్టం లేకనే కర్ణుని రిజెక్ట్ చేస్తుంది. కర్ణుడు మత్స్య యంత్రాన్ని ఖచ్చితంగా ఛేదించగలిగేవాడు. ఆ రోజు మత్స్య యంత్రాన్ని ఎవ్వరూ ఛేదించరు. మనం ఏమని తెలుసుకున్నాము? కర్ణుడు వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించడానికి వస్తే ఈ సూతపుత్రుడిని నేను పెళ్లి చేసుకోను అంటుంది. అప్పుడు ఆ లేపినటువంటి బాణాన్ని అక్కడ పెడతాడు. ఇది మనం సంపూర్ణ మహాభారతంలో పెళ్లి పర్వంలో తెలుసుకున్నాం. వివాహ పర్వం ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో మనం తెలుసుకున్నాము. ద్రౌపది వివాహ వివాహ ప్రయత్నం సమయం లోపల కర్ణుడు కొట్టగలిగేవాడు. ఆమె లేపగానే ఆపేస్తాడు. అతను లేపగానే ఆమె ఆపేస్తుంది. ఇతన్ని నేను పెళ్లి చేసుకోను అంటుంది. సో ఆ పగ కూడా ఉంటుంది కర్ణుడికి. ఆ పగతోనే కర్ణుడు ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఈమెని ఇన్సల్ట్ చేయాలనే చూస్తాడు. ఆమెకి కర్ణుడి మీద ఉన్నటువంటిది కోరిక కాదు, కర్ణుడి మీద ఆమెకు ఉన్నటువంటిది అసహ్యము. కర్ణుడి మీద ఆమెకి ఏ రకమైనటువంటి కోరిక లేదు. ఉంటే ఆ రోజే కర్ణుడిని పెళ్లి చేసుకున్నది. ఒక బ్రాహ్మణుడు, ఒక సాధారణ బ్రాహ్మణుడు, అప్పుడు అర్జునుడు బ్రాహ్మణ రూపంలో ఉంటాడు. సాధారణ బ్రాహ్మణుడినైనా పెళ్లి చేసుకుంటుంది కానీ కర్ణుడిని చేసుకోదు అంటే అర్థం ఏంటి? అందరూ ఆ బాణాన్ని ఎవరు ఎక్కువ పెట్టడం కాదు, లేపడానికి కూడా ఇదవరు. ఆ సమయంలో కర్ణుడు అవలీలగా లేపుతాడు. కొట్టేసేవాడు కూడా, గ్యారంటీగా కొట్టేవాడు మత్స్య యంత్రాన్ని. కానీ కర్ణుడిని వద్దని చెప్తుంది ఆమె. సో కాబట్టి ఆమెకి ఎప్పుడూ కర్ణుడు అంటే ఇష్టం లేదు. మరి అర్జునుడు ఉత్త బ్రాహ్మణుడే. మరి ఆమెకు తెలిసినంత వరకు ఆమెకు తెలియదు కదా ఇతను అర్జునుడు మారువేషంలో ఉన్నాడని. ఆయన దానికి తోడు వీళ్ళు చెప్పరు. ఆయన ద్రుపదుడికేమో నరాలు తెగిపోతూ ఉంటాయి. బ్రాహ్మణుడికి పెళ్లి చేశాము, బ్రాహ్మణులందరూ కూడా ఫైటింగ్ చేస్తారు. అప్పుడు మీకు అందరికి జ్ఞాపకం ఉంది కదా, చెంబులు ఇసిరేస్తారు, చెంబులు అవి చెప్పినప్పుడు జోక్ చేశారు కొద్దిగా. సో అప్పుడు ఊరుకుంటావా, మన బ్రాహ్మణ జాతి మీద ఇలా అంటే ఊరుకుంటా ఉంటండి. ఎందుకు ఊరుకుంటాము, పదండి చెంబులు ఇసిరేద్దాం, అదేంటి అలా మాట్లాడతారు అనుకుంటూ అందరూ చెంబులు ఇసురుతారని చెప్పే కదా. సో ఆ సమయంలో బ్రాహ్మణులందరూ అర్జునుడిని కూడా బ్రాహ్మణులకు సపోర్ట్ చేస్తారు. ద్రుపదుడికి ఏమో నరాలు తెగిపోతూ ఉంటాయి. పెళ్లి చేస్తాడు, అడగడానికి ఇష్టపడాడు. పాటకి ఎవరో ఒకళ్ళని పంపిస్తూ ఉంటాడు. చూస్తేనేమో వీళ్ళ శౌర్యం చూస్తేనేమో క్షత్రియుల్లాగా ఉన్నారు. చివరికి చాలా మదన పడ్డ తర్వాత, చివరికి అంతా అయిన తర్వాత మన అదుర్సు సినిమాలో అంటాడు కదా, పెళ్లి అంటుంది, ప్రేమించాను అంటుంది, కానీ పెళ్లి నీతోటి అని చెప్పడం లేదురా. ఒరే చారి, నువ్వు లోపలికి వస్తే గానీ ఏది తేలేటట్టుగా లేదురా అంటాడు. ఏమిటండి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ కదా అంటాడు. అంటే కాదయ్యా, నువ్వు లోపలికి రావాలి అని. రాగానే నీకు పెళ్లి ఇష్టమేనా అంటే వాడికే ఉందండి ఇష్టము అంటే అనగానే, అయితే మీరే దగ్గరుండి చారి ఆమె పేరేంటి, ఆమెకి పెళ్లి జరిపించాలి అనగానే అప్పుడు అంటాడు వాడు, ఇప్పటికీ అంతా అయిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైందిరా ఒరే చారి అని చెప్పేసి అంటాడు కదా. చూడగానే అల్లుకుపోతారు గురువు గారు అన్నావు కదా, అర్థమైంది అని చెప్పేసి అంటాడు కదా. సో బేసికల్ గా ఏంటంటే ఇక్కడ కూడా ద్రుపదుడు చాలా టెన్షన్ బట్టి చాలా ఇదైన తర్వాత ఆయనకి చివరికి వచ్చేసి డైరెక్ట్ గా అడుగుతాడు, నేను పిల్లనిచ్చిన మామని చాలా రోజులుగా నా కొడుకును పంపించాను, మిమ్మల్ని నా దగ్గరికి పిలిపించుకున్నాను, ఏం చేసినా మీరు బ్రాహ్మణులా కాదా, మీ కులం మీ వర్ణం ఏందో తెలుసుకుందామని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను అనగానే సరే అప్పుడు ఇంకా తను చెప్తారన్నమాట. సో ఇంకా అప్పుడేముంది, ఇంకా ఆనందమే ఆనందం. ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటాడు ద్రుపదుడు, అందరినీ కూర్చోబెట్టుకుంటాడు. వీళ్ళేమో పొద్దున లేవడాలు, కాఫీలు తాగడాలు, టిఫిన్లు తినడాలు రోజు పొద్దున. కొన్నాళ్ళకి చూస్తాడు 1 year ఇలాగే కూర్చున్నారు, వెళ్తామని మాట్లాడరు, హస్తినాపురం తీసుకుంటామని చెప్పరు. సరే ఇక తనే అంటాడు, ఇలా అయితే ఇలా మొత్తం నా దగ్గరే కూర్చుని నా కొడుకు కూడా రాజ్యం పోగొడతారు అనుకుంటాడో మరి ఏమో తెలియదు. అక్కడికి పంపిస్తాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి రాయభారం పంపిస్తాడు అనమాట. ఇగో పాండవులందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పి. అప్పుడు అతను వెంటనే వీళ్ళందరినీ పిలిపిస్తాడు. సో అప్పుడు ఆయనకి పాండవులకి ఇంద్రప్రస్థ ఇస్తాడు అనమాట ఆయన. అది మనం ఇదంతా తెలుసుకున్నదే, ఆల్రెడీ మనము మర్చిపోయాము. బట్ ఆ సమయంలో ఆమె కర్ణుడిని అంత అసహించుకున్నది. సో ఒక బ్రాహ్మణునైనా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది కానీ కర్ణుడు అంటే అంత అసహ్యం ఆమెకి. జై శ్రీకృష్ణ. ఇంకెవరన్నా ప్రశ్న ఉంటే అడుగు. సార్, స్వయంవరం అంటే ఆ షరతుని ఎవరు ఇది చేస్తే వాళ్ళని కంపల్సరీ చేసుకోవాలి కదా సార్. ఆమె అలా అనొచ్చా, నేను అతన్ని చేసుకోను అని, సూతపుత్రుడిని చేసుకోను అని? స్వయంవరం అనేది ఏంటి, సొంతగా వరించడము అని లెక్క కదా. ఇష్టం లేని వాళ్ళని నో చెప్తే సరిపోతుంది అంతే. ఇష్టం ఉంటే ఊరుకోవచ్చు, ఇష్టం లేకపోతే నో చెప్తే ఆపేయాల్సిందే. ఎందుకంటే ఆమె స్వయంవరం,
స్వయంగా వరించడం, సొంతగా వరించడం కాబట్టి పూర్తి స్థాయి హక్కులు ఆమెకే ఉండేవి. కర్ణుడు అంటే ఎందుకండి అంత కోపం ద్రౌపదికి? ఏం చేశాడని? కరెక్టే, అది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అంటే బహుశా అతని వర్ణం ఏమన్నా నచ్చలేదేమో, లేకపోతే అతను చూస్తే కొద్దిగా కొంతమంది చూడడానికి కన్నింగ్ గా ఉంటారేమో, మరి తెలియదు. నాకు కూడా లేదండి, నాకు కూడా తెలియదు, జవాబు చెప్పలేను నేను దానికి, నాకు తెలియదు. అబద్ధం చెప్పడం కంటే జవాబు తెలియదు అంటే బెటర్. జై శ్రీకృష్ణ. చెప్పండి. హిందూ ధర్మాన్ని పాడు లేపింది సినిమాలు లేపే పరమతస్తులకు పోతున్నారు. సగం పాడు లేపింది వాళ్ళే. ఈ పాటలు, ఈ డ్యాన్సులు, ఇంద్రుని సభలు, మేనక వాళ్ళు డ్యాన్సులు, ఇవన్నీ ఎట్లుందంటే మనం బయట మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది వేరే మతస్థులు మనం హిందూ ధర్మాన్ని పాడు లేపింది వాళ్ళు. అంటే ఒకటి అంతే, అది కొంతవరకు కరెక్టే గానీ కొంతవరకు ఇప్పుడు మీరు నర్తనశాల సినిమా చూడండి, ఒక్కటైనా తప్పుందా చెప్పండి. నర్తనశాల మనకి ఇంకా వచ్చే ఒక 10 వారాలు, ఇంకొక 5-6 వారాలు పడుతుంది. ఇది కనీసము 5 నుంచి 10 వారాలు పడుతుంది మనకి ఇంకా ఈ అరణ్య పర్వము. ఇది అయిపోయిన తర్వాత మనం విరాట పర్వంలోకి వెళ్తాము. విరాట పర్వమేనే నర్తనశాల అంటారు కదా. సో ఆ నర్తనశాల చూసినప్పుడు మీకు సినిమా చూడండి, అసలు ఒక్క తప్పైనా కనిపించదు మీకు. అద్భుతమైనటువంటి మూవీ, ఎంత అద్భుతమైన మూవీ అని ఒక్క చిన్న తప్పు కూడా లేదు. సినిమాలు బాగున్నాయి సార్, పాత సినిమాలు అన్ని బాగున్నాయి. ఈ కొత్త వచ్చేసి దానవీర సూర్య కన్నా మీరు చెప్పారు కదా, అది కూడా నచ్చలే. హీరోను విలన్ చేస్తారు, విలన్ హీరోని చేస్తారు. సరే, యాక్చువల్గా కర్ణుడే అసలు ద్రౌపది దేవిని ఈడ్చుకురమ్మన్నది అన్నదే కర్ణుడు. అవును, సభలోకి ఫస్ట్ అన్నదే ఆ మాట కర్ణుడు. అవును, కర్ణుడు అంటే ఇప్పుడు అసలు కర్ణుడికి ద్రౌపదికి అది మరి ఏ జన్మ ద్వేషమో తెలియదు. కానీ కర్ణుడికి ద్వేషం ఉండడానికి కారణం స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే తనను విల్లు లేపిన తర్వాత కూడా కొట్టనివ్వకపోతే అతను బాధపడతాడు, కర్ణుడు బాధపడతాడు. సూతపుత్రుడు దాన్ని నేను ఇది చేయను అని అంటుంది అనమాట. అతని వర్ణం మీద పెట్టి తిరుగుతుంది అతన్ని. సో దాని వల్ల బాధపడతాడు. కానీ అది కారణం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సూతపుత్రుడు అని అనుకోవడానికి వీల్లేదు. కొన్ని ముఖం కన్నింగ్ గా ఉంటుందని ఇందాక ఏదో జోక్ గా అన్నాను, కానీ అది కూడా కారణం కాదు. ఎందుకంటే కర్ణుడు చూడగానే కవచకుండలాలతోటి మెరిసిపోతూ ఉంటాడు. సహజ కవచకుండలాలతో చూడగానే ఇతడు రాజు కొడుకే అన్నట్టుగా ఉంటాడు, క్షత్రియుడే అన్నట్టుగా ఉంటాడు కూడా. మరి పుట్టుకతోటి అతని మాటల్లో అఫ్ కోర్స్ అతని మనసు లోపల అసూయ ద్వేషంతో అతను పెరిగినప్పటికీ కూడా చూడటానికి చాలా అందంగా ఉండేవాడు. కాకపోతే కపటి, ఎందుకంటే మోసం చేసి తన బ్రాహ్మణుణ్ణి అనేటటువంటి మాట చెప్పి పరశురాముడి దగ్గర విద్యలన్నీ నేర్చుకుంటాడు. అదే అన్నమాట, అందరినీ మోసం చేసే బతుకుతాడు కర్ణుడు అనేటటువంటి. కర్ణుడు అని కూడా పేరుంది కదా సార్. దానం చేయడం కూడా తప్పు పెట్టినారు. దానం చేయడం తప్పుంది, అబద్ధం కాదు, తప్పుయే, చాలా తప్పు పట్టినారు దానకర్ణుడు. ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒక్కసారి వేణుగోపాల్ ఆగండి. శర్మ గారు చెప్పండి, ఏమో అంటున్నారు. సినిమాలో చూపించింది టోటల్ అబద్ధం, అంత మొత్తం అబద్ధం. కర్ణుడు కాదు అతడు దానం చేస్తే అర్జునుడి కంటే కూడా ఎక్కువ శక్తి వస్తుంది అని ఎవరో చెప్తారన్నమాట అతనికి. అందువల్ల దానం చేస్తారు. అది కండిషనల్ దానం గాని కర్ణుడు ఒరిజినల్ గా దానకర్ణుడు కాదు. అతనికి ఏంటంటే అది మనం తెలుసుకుంటాం, అతి త్వరలో తెలుసుకుంటాం. కర్ణుడి చరిత్ర వస్తుంది, వచ్చినప్పుడు ఏం తెలుస్తుందంటే మనకు కర్ణుడు ఒరిజినల్ గా తను అనుకుంటాడు అనమాట, ఎలాగ నేను అర్జునుడిని ఓడించాలంటే మరి ఇన్ని దివ్యాస్త్రాలు తెచ్చుకున్నాడు అంటే ఆ దివ్యాస్త్రాలు తెచ్చుకున్నా నువ్వు దానం చేస్తే నీకు పుణ్యం వస్తుంది అని చెప్తే అప్పటి నుంచి దానం మొదలెడతాడు. అంటే ఒక కండిషనల్ గా దానం చేస్తాడు. ఈవెన్ ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చాడు గాని మళ్ళీ ఏమంటాడు, నువ్వు నాకు శక్తినివ్వు అంటాడు. సో అది దానం ఎలా అవుతుంది? నువ్వు నాకు ఒక పని చేయి, నీకు ఒక పని చేయి అంటే దానం ఎలా అవుతుంది? కాదు. కాబట్టి కర్ణుడు గొప్పవాడు అనేటటువంటిది కాదు. కర్ణుడు దౌర్భాగ్యవంతుడు అంటే అది ఒప్పుకుంటాం మనం, కరెక్టే. తల్లి చిన్నప్పుడే పడేయడం అనేది అది ఘోరం. కాకపోతే సూతపుత్రుడు అయితే ఏమైంది? విదురుడు ఏమంటాడు తెలుసా, ఈయన సూతపుత్రుడు అంటే ఏంటంటే రథం నడిపేవాడి కొడుకు, డ్రైవర్ కొడుకు అని అంటారు అనమాట. సరే, డ్రైవర్ కొడుకు అయితే తప్పేముంది? ఇప్పుడు ఈయన విదురుడు ఏమంటాడు తెలుసా, కర్ణుడి యొక్క యాటిట్యూడ్ లో చాలా ప్రాబ్లం ఉందండి అంటాడు భీష్ముడితోటి. భీష్ముడు అంటాడు ఏమయ్యి అంటాడు. మాటకి సూతపుత్ర అంటున్నారు నన్ను అని బాధపడతాడు. ఎందుకు? నన్ను అందరూ దాసిపుత్ర అని నన్ను కూడా అంటారు, నేనేమన్నా బాధపడుతున్నానా? నన్ను అందరూ అంటారు దాసిపుత్ర అని. మరి కర్ణుడికి అంగరాజ్యం ఉంది, పెద్ద ఇది ఉంది, అయినా కూడా నన్ను అంటే తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాడా? అండ్ అది కాక మనం మహాలయ పక్షాల గురించి తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసు, కర్ణుడు ఎవరికి పెట్టాడు తెలుసా? కర్ణుడు తన వంశంలో ఎవరికి పెట్టాడు? ఎందుకంటే తన సూతపుత్రుడుని అన్నప్పుడు మరి వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళకి వీళ్ళకి పెట్టాలి కదా, మరి అది కూడా పెట్టినట్టుగా ఎక్కడ మనకు ఇది లేదు. అందువల్లనే అతన్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తాడు ధర్మరాజు, యమధర్మరాజు వెనక్కి పంపించి, సరే ఈ మహాలయ పక్షాలు 15 రోజుల పాటు నువ్వు పెట్టు అని చెప్పడం అనేది మనము మహాలయ పక్షాల కథలు తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కర్ణుడిలో ఉన్నటువంటిది
దానగుణం కాదు. ఇక మరొక విషయము, కర్ణుడు పూర్వజన్మలో రాక్షసుడు అన్న విషయాన్ని మనకు తెలుసు. తర్వాత మనం అతి త్వరలో ఇంకో కథ తెలుసుకుంటాం. అరణ్య పర్వంలోనే ఈ దుర్యోధనుడు ఒకసారి అవమానం చెందుతాడు పాండవుల చేతుల్లో. అవమానం చెందినప్పుడు ఇక కర్ణుడు ఓడిపోతాడు. ఒక గంధర్వుల చేతి లోపల కొట్లాడతాడు, చావు దెబ్బలు తింటాడు, ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈయన అంటాడనమాట, నన్ను కాపాడింది ఎవరు అంటే భీముడు, అర్జునుడు, ఇక నాకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి నిరాహార దీక్ష తీస్తాడు. నిరాహార దీక్ష తీసి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట దుర్యోధనుడు. ప్రయత్నం చేస్తే అప్పుడు శుక్రాచార్యుడు ఎవరైతే రాక్షస గురువు ఉన్నాడో అప్పుడు అతన్ని లోపలికి తీసుకెళ్తాడు, పాతాళ లోకానికి. పాతాళ లోకం అంటే విష్ణుమూర్తి యొక్క అడుగు భాగం, భగవంతుడి యొక్క అట్టడుగు భాగం. అక్కడికి తీసుకెళ్లి నువ్వు యాక్చువల్ గా పూర్వజన్మలో రాక్షసుడివి, అవి నీ శరీరం అక్కడ ఉంది చూడు అని చెప్పి చూపిస్తాడు అన్నమాట. మనం అందరము రాక్షసులము, పైన దేవతలు కూడా మారువేషాల్లో ఉన్నారు, దేవతలు రాక్షసులు అందరూ కూడా మానవుల రూపంలో ఉన్నారు. ఇదే మనకు రైట్ టైము, ఎప్పుడు కూడా మనని దేవతలు ఓడగొడుతూ వస్తున్నారు. ఇది టైం మనకు. మన రాక్షసులలో చాలా మంది ఉన్నారు. ఇగో కర్ణుడు కూడా రాక్షసుడే. తర్వాత బాణాసురుడు కాదు, ఇంకొక రాక్షసుడు ఎవరో ఉంటాడు, వాడు రాక్షసుడే. జరాసంధుడు రాక్షసుడే. జరాసంధుడు కాక ఇంకొక రాక్షసుడు ఎవరో ఉంటాడు, నరకాసురుడి ఆత్మ కూడా వీరిలో ఉంది. ఇలా అన్ని చెప్తారు అనమాట. రాక్షసుల పేర్లు అన్ని చెప్పి, రాక్షసులందరూ ఇప్పుడు మనకి ఇటువైపు ఉన్నారు, ఈసారి మనం గ్యారంటీగా గెలుస్తాము, దేవతలను ఓడగొడతాము, కాబట్టి నువ్వు సిగ్గుపడకు, వెనక్కెళ్ళు, నువ్వు ఇలా ప్రవేశం చేయకూడదు, అంటే ప్రాణాన్ని తీసుకోకూడదు అని చెప్తే అప్పుడు వెనక్కి వస్తాడనమాట. అప్పటి వరకు తను కర్ణుడితో కూడా మాట్లాడు. కర్ణుడితో అంటాడు, నువ్వేదో ఓడిస్తాను, నన్ను గెలిపిస్తానని పోయి ఆ యక్షుల చేతిలో ఓడిపోయావు. ఓడిపోయితే ఏమైంది, ఇప్పుడు మన నాన్న ఏం చేశాడు, ధర్మరాజు ఉన్నాడు, ధర్మరాజుని వెళ్ళి కాపాడమను అని అంటే ధర్మరాజు ఏం చేస్తాడు, భీముడిని అర్జునుడిని పంపిస్తాడు. మీ తమ్ముడు ఉన్నాడు, కొద్దిగా దుర్యోధనుడిని వాళ్ళు పట్టుకున్నారట గంధర్వులు, కాపాడు అని. వెళ్ళి భీముడు వెళ్తాడు, అర్జునుడు 4 తగిలిచ్చి దుర్యోధనుడిని విడిపిస్తే అప్పుడు దుర్యోధనుడిని తమ్ముడు వెళ్ళమ్మా, ఏం పర్వాలేదని చెప్పి మళ్ళీ ధర్మరాజు పంపించేస్తాడు. పంపిగానే అవమానం అవుతుంది. నేను ఎవరినైతే అవమానం చేద్దామని ఇక్కడికి వచ్చానో వాళ్ళే నాకు అవమానం చేసి పంపించారు అని కర్ణుడిని వెళ్ళి తిడతాడు. నువ్వు ఏం సాధించావయ్యా, మాట్లాడితే అర్జునుడి మీద ఇది అది అంటావు, ఏం చేసావని. తర్వాత కూడా మనకు ఉత్తర గోగ్రహణం జరుగుతుంది. ఆ ఉత్తర గోగ్రహణంలో కూడా అర్జునుడు మనకు వ్యాస మహాభారతం నేను చెప్తున్నా, అర్జునుడు కర్ణుడిని వేటాడుతూ కొడతాడు. కొట్టి దారా, నీకు దమ్మున్నోడు అయితే దారా, మన సినిమాలో చెప్పాలంటే అరే నువ్వు ఒక తల్లికి తండ్రికి పుట్టినవాడు అయితే రారా అని చెప్పేసి అనుకుంటూ వాడిని వెంటబడి కర్ణుడు పారిపోతూ ఉంటే వాడు వీపు మీద బాణాలేసి గుచ్చుతాడు అనమాట, చిన్న బాణాలు గుచ్చి దా నీకు దమ్ముంటే దా అని చెప్పేసి అని వెచ్చగొట్టినా కూడా పారిపోతాడు. సో అలాంటి వాడిని మనం ఏంటంటే కర్ణుడిని గొప్పవాడిగా చూపించడము. ఆఖరికి కల్కి సినిమా ఇంత బాగుంది అనుకుని చూస్తే లాస్ట్ లోపల వాడు ఏం చేశాడు, కర్ణుడిని గొప్పగా చూపించడం మొదలెట్టాడు. ఇది ఒకటి అలవాటు అయిపోయింది, చెడ్డ వాళ్ళని ఇదిగా చూపించడం, చెడు మనుషులు, చెడు తత్వాలు. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? బోల్డ్ అంతా చర్చించుకున్నాం. జై శ్రీకృష్ణ సార్. సుధామోహన్ గారు. జై శ్రీకృష్ణ. నాకు చిన్నది అంటే సిల్లీగా ఉండొచ్చు, కానీ ఒకటి ఎప్పుడు నా మైండ్ లో వస్తుంది. ద్రౌపది వస్త్రాభరణాది జరిగింది. ద్రౌపది కూడా ఆవిడ మంచి యోధురాలు కదా సార్. అది ఆవిడ అంటే ద్రుపద మహారాజు పుత్రి, ఆవిడ అన్ని నేర్చుకుంది, అన్ని విద్యలన్నీ నేర్చుకుంది. ఓకే, మేబీ సడన్ గా వాళ్ళు వచ్చేసరికి షాక్ అయి ఉండొచ్చు, కానీ ఆవిడ మంచి యోధురాలు కనుక అలాగొచ్చి ఎవరో ఆమెని అంత దీనిలాగా తీసుకొని వెళ్తుంటే షీ కుడ్ హ్యావ్ రిటాలియేటెడ్, షీ కుడ్ హ్యావ్ రియాక్టెడ్. అంటే ఆవిడ చేయొచ్చు కదా, తిరగబడచ్చు కదా. ఆమె మీదకి వస్తున్నప్పుడు ఆమె మానభంగం కలుగుతుంది అన్నప్పుడు షీ కెన్ ఆల్వేస్ రిటాలియేట్. అలా ఊరుకొని ఆ సభలోకి వచ్చి ఇంత తాతగారులు ఇంతమంది చూస్తూ, నాకు ఎంత మహాభారతం విన్నా ఈ క్వశ్చన్ ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ఆన్సర్డ్ సార్. ఏంటో అసలు ఏం అర్థమవుతుంది, ఇది జరిగింది స్టోరీయే కదా ఇది. ఇదంతా కూడా అవమానము ద్రౌపదికే జరిగిందా? పాండవులకి ఎక్కువ జరిగింది కదా. ద్రౌపదికి అయితే కనీసం వస్త్రాపహరణం చెప్పేస్తే శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. పాండవులకు వస్త్రాపహరణం చేస్తాడు వాడు. ఎవరు కాపాడాడు? పాండవులని చిన్న గోచిలేసి కూర్చోబెడతాడు. భీముడికి ఆ గోచి సరిపోదు. పాపం ఎంత కష్టపడుంటాడు భీముడు. సో సార్ దానికి కారకుడు ధర్మరాజే కదా సార్. ధర్మరాజ్ చేతులారా చేసుకున్నాడు, అలా అమ్ముడు పడిపోయాడు, అంతే కదా. అతను అలా అమ్ముడు పడిపోయాడు, అంతే. అలాగా ఇదైపోయి అంతే.
అది ఆ మాట రెచ్చగొట్టినారు సార్, ఒప్పుకుంటాను. కదా రెచ్చగొట్టినారు. సార్. అది దూతం ఆడాలని రెచ్చగొట్టినారు. రెచ్చగొట్టడం వల్ల వచ్చింది అక్కడ. అది ఆ చీమ వచ్చినా అది అదే అనిపిస్తుంది. అంటే కానీ ఇంకా అంత మనం ఏంటంటే కాంప్లికేట్ అవ్వచ్చు ఒక మహాభారతంలో సిచ్యువేషన్. ఎంతమంది మహాభారతంలో అలా జరగాల్సింది ఉంది, అలా జరిగింది. చెప్పండి సార్. ఓకే, మహాభారతంలో అలా జరగాల్సి ఉంది, అలా జరిగింది. కాబట్టి కథ లోపల మనం లోపాలు చూసే బదులుగా మనం ఏం చూడాల్సినటువంటిది ఏదైతే ఉందంటే, ఒక వ్యసనం ఒక మనిషి యొక్క జీవితాన్ని ఎలా పాడు చేస్తుంది, ఎన్ని కష్టాలకు గురి చేస్తుంది అనేటటువంటి నీతిని తెలుసుకోవడానికి అది ఉంది. తర్వాత కష్టాలు వచ్చినా కూడా అన్నదమ్ములు ఎలా కలిసి ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి. అంత కలిసి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అందులోపల కొంతమంది అయినా కూడా దారి తప్పుదాము, వెనక్కి వెళ్దాము, కొట్లాడదాము అన్నవాళ్ళు ఉన్నారు అనేటటువంటి సత్యం తెలుస్తుంది. ఇవన్నీ అయినప్పటికీ కూడా సత్యం మీద నిలబడ్డాడు ఆయన అన్నటువంటి మాట 13 సంవత్సరాల పాటు తను. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, తను జూదం ఆడతాను అని చెప్పి అనడు. వద్దు, జూదం అనేటటువంటిది చాలా చెడ్డది అది అని చెప్పేసి అంటాడు. ఎంతసేపో ఆర్గ్యూ చేస్తాడు వాళ్ళందరితోటి. ఆర్గ్యూ చేస్తూ అన్నిటికీ నేను కారణం ఆడనంటే శకునే కదా సార్. శకునే కదా సార్ కారణం. మొత్తం జరగడం అంటే శకుని. అదే. సో అతను ఆడనంటే ఆడనంటాడు. దుర్యోధను అడుగుతాడు కూడా, మరి శకుని ఎలా ఆడతాడు నీ బదులుగా అని. అంటే నేను మొత్తం శకునికి ఇచ్చేసాను, నా అన్ని అధికారాలు జీపీఏ రాసి చేశాను అంటాడు. సో ధర్మరాజు క్వశ్చన్ చేస్తాడు, ఎంతకు ఆడద్దనే అంటాడు. కానీ ఒకసారి ఆట మొదలు పెట్టిన తర్వాత ఆవేశంలో కొట్టుకుపోతారు. సో అది ఏమైందంటే ఆట మొదలెట్టడానికి ఇష్టపడాడు. దురదృష్టం అంతే. ఆ సమయం లోపల ఇప్పుడు ప్రతి ఒక్కరికి వీక్ పాయింట్ ఉంటుంది. అది ద్వాపర యుగం. కలియుగంలో అయితే అంత దాకా కూడా రాదు కదా. ద్వాపర యుగంలో ధర్మాలు అంతే, యుగ ధర్మాలు అంతే. చేశాడు, చాలా ప్రతిఘటిస్తాడు. తను ఆడకూడదని చాలా ప్రతిఘటిస్తాడు. ఇక మీరు అడిగిన ప్రశ్న ద్రౌపది ఎందుకు చేయలేదు అంటే, ద్రౌపది యుద్ధ విద్యల దాంట్లో ఉన్నటువంటి సమయం కాదది. తనను గుంజుకెళ్తుంటే నేను రానుకో అని చెప్పడానికి రాదు. నీ భర్త రమ్మన్నాడు అంటే రావాల్సిందే. అలా వచ్చింది ఆమె, అంతే. వచ్చినప్పుడు వీడు ఆమె కొద్దిగా నేను రాను అంటే ప్రశ్నకు జవాబు చెప్పకుండా జుట్టు పట్టుకి గుంజుకెళ్ళడం ఏదైతే ఉన్నదో అది తప్పు. అయితే అప్పుడు ఆమె ఎందుకు ఎదురు తిరిగి కొట్టలేదు అంటే, అసలు అది అనుకోని పరిస్థితి. అది ఎలాంటి పరిస్థితి అంటే, ఇంకా కొట్టుకునే పరిస్థితి కాదు. నిన్నటి దాకా మహారాణి లాగా తను వెళ్తుంటే అందరూ కూడా గౌరవించినటువంటి ప్రదేశము, అందరూ గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రదేశము. అక్కడ అత్యంత దారుణంగా అందరూ గాంధారి లాంటి వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు, మంచిగా అయింది దీనికి అని చెప్పేసి నోరు మూసుకుని ఉంటున్నారు. అది చాలా తప్పు. అందుకే వాళ్ళు గుడ్డి వాళ్ళే, వీళ్ళందరూ గుడ్డి వాళ్ళే. అదే సార్. అదే. కానీ నేనేమంటానంటే కథని వీఆర్ నాట్ సపోజ్ టు డైసెక్ట్ ఇట్, బికాస్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అండ్ అది రాసింది వేదవ్యాసుడు. ఆ రాసిందంతా కూడా మనకు ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్పడం. ఇప్పుడు కైకేయి అలా అడగకుండా ఉంటే బాగుండేది అంటే బాగుండేదా? మరి ఆ రోజుల్లో మరి అది త్రేతాయుగం. ఆ రోజుల్లో ఆమె సుమిత్ర, తర్వాత వీళ్ళ అమ్మ పేరేంటి, కౌసల్య ఎంత చెప్తుందో. ఆమె పెళ్ళైనప్పటి నుంచి అంతేరా, నా మీద పడి ఏడుస్తుంది, నన్ను చేస్తుంది, నన్ను ఇప్పుడు కాల్చుకు తింటుంది, నువ్వు వెళ్ళకరా నాయనా అని చెప్పేసి రాముని ఎంత బతిలో ఆడుకుంటుందో. నువ్వు వెళ్ళకు, కైకేయికి ఇంకా నేను ఎవ్వరూ ఆపలేరు అని. మరి అక్కడ తప్పేంటి? మరి ఆయనకు 365 భార్యలున్నా కూడా కైకేయి పైన ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి మోహం, తను రాముడికి అన్ని చేశాడు. చేసిన తర్వాత ఇంకా ఆ మోహం తోటి తను ఏం చేస్తాడు, ఈ 3వ భార్య ఎప్పుడైతే ఆయనకు కామం ఎప్పుడైతే ఇదైతుందో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కైకేయి దగ్గరికి వెళ్తాడు. సో దశరథుడికి కూడా అది తప్పే కదా. 365 మంది భార్యలు ఉన్నారు, పెద్ద భార్యలు 2 ఉన్నారు. వీరందరిపైన కాకుండా ఒకరిపైన తను చూపించినటువంటి తప్పు ప్రేమ వల్ల కదా రాముడు దెబ్బతిన్నది. సో ప్రతి చోట కూడా అది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తప్పును చూపించారు. అది ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మనని అడిగితే ఎవరిది తప్పు అంటే ఆయన దశరథుడిదే తప్పు. కౌసల్య దగ్గరికే రావచ్చు కదా, అంత కోరికలు ఉన్నవాడు కౌసల్య దగ్గరికే రావచ్చు. కానీ వాడు వెళ్ళింది ఎవరి దగ్గరికి, కైకేయి దగ్గరికి. సో కైకేయి కూడా తెలుసు అతని వీక్ పాయింట్. మరి అది కాక రోజుకొక భార్య చొప్పుడు ఉంది దశరథుడికి. మరి అయినప్పటికీ కూడా కైకేయి దగ్గరికి వెళ్ళడం వల్లనే కదా ఆ రోజు జరిగినటువంటిది. ఆ ఒక్కరోజు కనుక దాటిపోయి ఉంటే రాముడు పట్టాభిషేకం అయిపోయేవాడు. రాముడు అరణ్యానికి వెళ్ళేవాడు కాదు, రావణుడు చచ్చేవాడు కాదు. కాబట్టి అది జరగాలి కాబట్టి సార్, జరగాలి, అధర్మం పెరగాలి, ధర్మం నిరూపణ చేయబడాలి, అంతే. కరెక్ట్. అది కాక ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కథలో ఏ ట్విస్ట్లు ఉండకుండా ఉండాలంటే ఎలాగా మనం ఒకసారి ఆలోచించండి. మనము ఇవన్నీ ఈ ట్విస్ట్లు ఉండాలి జీవితంలో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకు, అనుకోనివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది తప్పు అయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనప్పటికీ. సుధామోహన్ గారు అడిగిన దానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఆయన జూదంలో ఒప్పుకొని వచ్చాడు, దుర్యోధనుడు అడిగినప్పుడు ఓకే చేశాడు ఇష్టం లేకపోయినా. అప్పుడు ఆయన అక్కడ ఓడిపోతూ వస్తున్నాడు, మోసం వల్లే గాని ఏమైనా గాని.
అప్పుడు వాళ్ళకి లోబడి ఉండవలసిందే. వాళ్ళు ఒక్కొక్కటి వీళ్ళని డౌన్ చేసేస్తున్నారు, ఒక్కొక్కళ్ళని రమ్మంటున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. ఆమ్, ఆఖరికి తన భార్యను కూడా పెట్టేశాడు ఈయన. ఇంకా అప్పుడు వెనక్కి వెళ్ళలేడు. ఆ స్థితిలో ఇరుక్కున్నప్పుడు ఇంకా అది తప్పదు కదా. అదే ఆ ధర్మరాజు జూద ధర్మాన్ని పాటించాడు, జూదం యొక్క ధర్మాన్ని పాటించాడు ఆయన. పాటించాడు కానీ నలమహారాజు, మీరు మహాభారతం నేను చెప్తున్నది వింటున్నట్టు లేరెవరు. నలమహారాజు చరిత్రలో ఏం జరుగుతుంది? అతను భార్యను పెట్టాడు. నలమహారాజుని భార్యను పెట్టమంటారు, తనను పెట్టాడు, భార్యను కూడా పెట్టుకోడు. అతను తన సర్వస్వము పోగొట్టుకుంటాడు, భార్యని మాత్రం కాపాడుకుంటాడు. తనని తన భార్యని వాడు అంటాడు, నీ భార్యను కూడా పెట్టు అంటాడు. అనగానే వాడి మీద కోపం చూపిస్తాడు. చూపించగానే నువ్వు కోపం చూపించావు కదా, నీకు దేశ బహిష్కారం ఇస్తాను అని చెప్పేసి అతని తమ్ముడు అతనికి దేశ బహిష్కారం ఇస్తాడు. మీరు సరిగ్గా వినట్లేదు మహాభారతం. సో దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇక్కడ ధర్మరాజు చేసింది పూర్తిగా తప్పు. ఏంటంటే భార్యను తను ఓడిపోయిన తర్వాత పెట్టడం అనేది తప్పు. కాకపోతే ఆ సమయానికి వాళ్ళ మైండ్, వాళ్ళ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు మనకు కథలో ఎంత రాశారో అంతవరకు మాత్రమే మనం చెప్పుకోగలం. దాని మీద మిగతావన్నీ కూడా మన ఊహాగానలే. ఉదాహరణకి సుధామోహన్ గారు అన్నట్టుగా ఇప్పుడు ఆమె నిజమే, ద్రౌపది ఎందుకు ప్రతిఘటించిందేమో మనకేం తెలుసు. ఎందుకంటే దుశ్శాసనుడు ద్రౌపది కంటే ఎక్కువ శక్తి ఉన్నవాడు. ఆమె ప్రతిఘటిస్తే 4 లాగి చెంప మీద కొట్టి మరీ తీసుకొచ్చాడేమో, మనకేం తెలుసు. ఎందుకంటే ప్రతిఘటించని వాళ్ళు ఎవరు ఉండరు. అదే విధంగా సీతాదేవి ఉంది. సీతాదేవి రావణుడు ఎలా పట్టుకెళ్తాడో తెలుసా సీతాదేవిని? అకార్డింగ్ టు వాల్మీకి రామాయణము ఇలా ఏదో గాలిలో లేపి పట్టుకెళ్ళి లేదా భూమిని ఇలా తవ్వి పట్టుకెళ్ళడం చెయ్యడు. తీసి లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక తొడ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మరి ఆ సమయంలో సీతాదేవి శాపం ఎందుకు పెట్టలేదు? లేకపోతే సీతాదేవి అతని బుఫ్ అంటే భస్మం అయిపోతాడు కదా. ఇవన్నీ సీతాదేవిని ముట్టుకోడు కదా సార్ చెప్తారు. రావణాసుడు నీతి అనేది అది ఉంది అని చెప్తారు కదా. మరి ఒకటి కాదు వాల్మీకి రామాయణం ప్రకారము ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. అదే అంటాడు. ఇవన్నీ కూడా మనకేంటంటే చదవక సరిగ్గా తెలియక ఎవరికి తోచినట్టుగా వాడు చెప్తాడు. అయితే సీతాదేవిని బలవంతం చేయడు రావణాసురుడు. ఎందుకు బలవంతం చేయడు రావణాసురుడు అంటే, రావణాసురుడికి ఒక ప్రాబ్లం ఉంటుంది. తన మేనల్లుడు వరుస అయినటువంటి నలకుబరుడు భార్య రంభని తను ఆక్రమణ చేయబోతే అప్పుడు ఆమె బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శాపం పెడతాడు, నువ్వు ఎవరిని బలవంతం పెట్టినా కూడా, నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా ఏం కాదు, కానీ ఎవరినైనా నువ్వు బలవంత పెడితే మాత్రం ఇమీడియట్ గా చచ్చిపోతావు అని చెప్పేసి బ్రహ్మదేవుడు శాపం పెడతాడు. కేవలం బ్రహ్మదేవుడి శాపం వల్ల సీతాదేవిని ఏమి చెయ్యడు, కానీ ముట్టుకోవడానికి ఏమీ లేదు. కేవలం బలాత్కారం చేయబోతే మాత్రం మరణిస్తాడు. అది చెయ్యడు అతను. అందుకే ఏమంటాడు, సీతాదేవి తనంతట తాను ఇష్టపడి ఒప్పుకుంటే సరే, లేకపోతే ఏ పాటు కాపాటు తినేసేయండి, కాల్చుకుని తినేసేయండి అంటాడు. అది జై శ్రీకృష్ణ. సార్ ఈ రోజు శివ కేసు అభేదం చెప్పారు సార్. ఒక పాయింట్, వాళ్ళిద్దరికి ఎటువంటి భేదం లేదు. కానీ ఏంటంటే దురదృష్టము, వైష్ణవ సాంప్రదాయంలో ఈ రోజు కూడా మీరు చూడండి చాలా విషయాలు, మొన్న చిన్నజీయర్ స్వామి మాట్లాడుతున్న మాటల్లో అసలు రామేశ్వరం అనేటటువంటిది రాముడు కట్టలేదనే చెప్తాడు అతను. మీరు చూడండి కావాలంటే వీడియోలు. ఇప్పటికీ కూడా వైష్ణవులలో ఉన్నటువంటి శివ ద్వేషము అది మామూలు ద్వేషం కాదు. అది ఒక రకంగా కాల్ చేసేటటువంటి ద్వేషం ఉంటుంది అనమాట వాళ్ళలో. అన్ఫార్చునేట్, అది ఏమి చేయలేము. సో అది దానికి ఇంకా మార్గం లేదు. దానివల్లే హిందూ మతం ఇప్పుడు ఏమైందంటే, హిందూ ధర్మాన్ని పూర్తిగా తెలిసినప్పుడు మనకు ప్రశ్నలు రావు, సమాధానాలే వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని ప్రశ్నలను మనకు పెట్టిస్తున్నారు అనమాట. శివుడికి కేశవుడికి భేదాలు చెబుతూ ఇవన్నీ చేస్తూ తప్పు. తెలియని వాళ్ళు మాత్రం. మధ్యప్రదేశ్ లో విష్ణు ఐడల్ గురించి గొడవ జరుగుతోంది కదా, సైన్ చేశారా సార్? మేమందరం చేసి పంపించాం. అది కోర్టులో ఉన్నటువంటిది సాల్వ్ అయిపోతుంది లేండి, అది నాటే ప్రాబ్లం. అది హిందువులకే వస్తుంది. ఏదైనా హిందువులకే. మనకు మోడీ గారు ఉన్నంత వరకు కూడా దేశాన్ని కాపాడుకోవడమే. ఇంకా వేరే ఇష్యూస్ చాలా ఉన్నాయి లేండి, అవన్నీ మళ్ళీ చేద్దాం. జై శ్రీకృష్ణ. ఇంకా అందరికి అన్ని ఇదైనట్టేనా? రేపు నాకు కొద్దిగా బిజీగా ఉంటాను. ఒకవేళ బిజీగా లేకపోతే నాకు మధ్యాహ్నం టైం దొరికితే మాత్రమే నేను రఘువంశం గాని లేకపోతే మాలతి మాధవం గాని చెప్తాను. మోస్ట్లీ రేపు నాకు టైం దొరకకపోవచ్చనే అనుకుంటున్నాను. వచ్చే ఆదివారమే మేము దసరా పండుగ చేస్తున్నాము మా RSS ది. సో కాబట్టి బహుశా జరగకపోవచ్చు. మీ అందరికీ కూడా ఇన్విటేషన్ పంపిస్తాను. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు రావచ్చు అనుకోండి. అఫ్ కోర్స్ అది మా కాలనీలో జరుగుతున్న ఫంక్షన్ అది. సో సరే, ఎనీవే అందరికీ కూడా మరోసారి ఆత్మ విచారణ చేయడానికి
పంచమ వేదమైనటువంటి మహాభారతం ఉపయోగపడుతుందని, చేసినటువంటి తప్పులన్నిటి ద్వారా బుద్ధిని తెలుసుకుని తప్పుదారి ఏదో తెలుసుకుని మరింక తప్పు చేయనటువంటి స్థాయికి వెళ్తామని, అందుకే పంచమ వేదం అనేటటువంటి మహాభారతము అన్ని గ్రంథాలలోకి కూడా గొప్పదని ఆ సత్యాన్ని గుర్తిస్తూ అద్భుతమైనటువంటి నహుష ప్రశ్నలు తెలుసుకున్నాము. వేదవ్యాసుడు చెప్పినట్టుగా నహుష ప్రశ్నలు విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి, అవన్నీ మీ అందరికీ కూడా కలగాలని చెప్పేసి శ్రద్ధగా విన్న వాళ్ళందరికీ కూడా ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనము రేపు రాత్రి 9 కానీ ఎల్లుండి రాత్రి 9 గంటలకు కానీ చేసుకుందాం. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై రేపు రాత్రి శ్రీకృష్ణ కూడా సార్. క్లాస్ ఉండదా సార్? మోస్ట్లీ రేపు రాత్రి ఉండకపోవచ్చు. నేను చెప్తాను, రేపు 1 గంటకు అలా కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకంటే మా ప్రోగ్రామ్ కి కావాల్సిన వాటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇంకా మొత్తము కంప్లీట్ చేయలేకపోయాం మేము. సో అందరి ఇళ్ళకి తిరగాల్సి వస్తుంది అన్నమాట. సో తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత అలిసిపోతానేమో అని భయము. అయితే నేను ఏ సంగతి నేను పెడతాను మధ్యాహ్నము. మెసేజ్లు మాత్రం చూస్తూ ఉండండి కాస్త, ఓకేనా? జై శ్రీకృష్ణ. లేకపోతే చక్కగా అన్ని చెప్పినవన్నీ రివిజన్ చేసుకోండి.